ఎసెన్స్ గ్రూప్ తరపున ఈరోజు నిర్వహిస్తున్న బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్ బుక్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అత్యంత ప్రభావవంతమైన రాజకీయ భావనగా ఎలా మారింది, దాని వాగ్దానాలు, పరిమితులు, వైరుధ్యాలు ఆధునిక సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి, అటువంటి ప్రశ్నలను ఈ పుస్తకం లోతుగా పరిశీలిస్తుంది. ఈ పుస్తక రచయిత జాన్ డన్, బ్రిటన్ కు చెందిన ప్రముఖ రాజకీయ తత్వవేత్త, చరిత్రకారుడు, రచయిత. రాజకీయ సిద్ధాంతం, ప్రజాస్వామ్యం, ఆధునిక రాష్ట్ర నిర్మాణం, అలాగే రాజకీయ చరిత్ర వంటి అంశాలపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న చర్చల్లో ఆయన ఆలోచనలు ప్రత్యేక స్థానం పొందాయి. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక ఆదర్శ రాజకీయ వ్యవస్థగా కాకుండా చరిత్ర, అధికారం, సమాజం, మానవ పరిమితులతో ముడిపడిన ఒక రాజకీయ ప్రక్రియగా ఆయన విశ్లేషించారు. ఈ సిరీస్ లో మొదటి భాగాన్ని డాక్టర్ హారతి వాగీశన్ గారు ప్రజెంట్ చేస్తారు. డాక్టర్ హారతి వాగీశన్ గారు ప్రస్తుతం హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో రాజకీయ శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ థియరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బోధిస్తున్నారు. 1997లో యూజీసీ ఫెలోగా ఎంపికై డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ అంశంలో పిహెచ్డి పూర్తి చేశారు. దాదాపు 2 దశాబ్దాలుగా బోధనా రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు కొన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ సెక్టర్లో ఫీల్డ్ బేస్డ్ వర్క్ కూడా చేశారు. ఈ రోజు ఈ పుస్తకంలోని ఆలోచనలను మనతో పంచుకోవడానికి సమయం కేటాయించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మోడరేటర్ డాక్టర్ విరించి గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్ అనే పుస్తకము, దీంట్లోని అంశాలని 3 భాగాలుగా చేసి వాగీశన్ గారు, కాసుల లింగారెడ్డి గారు, తర్వాత డానీ యజ్దాని గారు వరుసగా 3 రోజులు ప్రజెంట్ చేయబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. సో సభ్యులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాం. తర్వాత టాపిక్ వస్తే, ప్రజలే ప్రజాప్రతినిధులుగా ఉండగల ఒకానొక ప్రభుత్వ పాలనా విధానాన్నే మనం ప్రజాస్వామ్యం అని అంటుంటాం. ఇది నిజమా? నిజంగా ప్రజలే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారా, లేక ఇది కేవలం ఒక మిస్కాన్సెప్షన్ అనేది మనం చూద్దాం. ప్రజాస్వామ్యం అనగానే మనకు మామూలుగా ఒక డెఫినేషన్ గుర్తుకొస్తుంటుంది. అబ్రహాం లింకన్ గారు ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్, ప్రజల చేత, ప్రజల కొరకు అని ఒక డెఫినేషన్, మనకు చాలా ఫేమస్ డెఫినేషన్, మనకు అందరికి ఇంబడే గుర్తుకొచ్చే డెఫినేషన్. అయితే ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుందా, లేక గెలిచిన పార్టీని రిప్రజెంట్ చేస్తుందా? ప్రజలు ఏ పార్టీకి అయితే అత్యధికంగా ఓట్లు వేస్తారో, లేక ఏ పార్టీకి ఎలక్షన్లలో ఏ పార్టీ అత్యధికంగా సీట్లు గెలుచుకుంటుందో, అది మెజారిటీ ప్రజల అభిమతంగా భావించబడి ఆ పార్టీని అధికారంలోకి వస్తుంది. అది మనం చూస్తుంటాం. అయితే మనం గమనిస్తే ఇప్పుడు 2 పార్టీలు ఉండడం లేదు, చాలా పార్టీలు ఉంటుంది, పదుల సంఖ్యలో కూడా ఉంటాయి. అయితే అవన్నీ ఎలక్షన్లలో పాల్గొంటుంటాయి. గవర్నమెంట్స్ కూడా ఈ పార్టీల యొక్క కోయలిషన్ తో ఏర్పడుతుంటాయి. ప్రజాస్వామ్యం రన్ కావాలంటే చిన్న పార్టీలే ఒక్కోసారి కీలకం అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పార్టీ ఉంటుంది, కొంతమంది మైనారిటీ ప్రజలు, అంటే మైనారిటీ అంటే నాట్ రిలీజియస్లీ, కొంతమంది ప్రజలు మాత్రమే దాన్ని ఎన్నుకుంటుంటారు. ఆ పార్టీని అతి తక్కువ సంఖ్య దాన్ని ఇష్టపడతారు. ఆ పార్టీని అంటే ఆ పార్టీ నుంచి 1 లేదా 2 లేదా 3 అంటే కొన్ని సీట్లుతో అది గెలుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ కోalition గవర్నమెంట్ తో భాగస్వామ్యం అవుతుంది. అంటే కొంతమంది ప్రజల అభీష్టం కూడా అధికారంలోకి వచ్చినట్టు అట్లా చూసుకుంటే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, జర్మనీలో నాజీ పార్టీ మొదట ఒక చిన్న పార్టీ, అంటే దాని సహాయంతో కోalition గవర్నమెంట్ ఏర్పడింది అక్కడ. అంటే ఆ చిన్న పార్టీ ఇచ్చిన కొన్ని సీట్స్ వల్లనే ఒక కోalition గవర్నమెంట్ ఏర్పడింది. అలాగే ఇజ్రాయిల్ లో జియోనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో 20% సీట్స్ సంపాదించుకుంటే అది మరో పెద్ద పార్టీతో కలిసి అక్కడ ఒక కోalition గవర్నమెంట్ వస్తుంది. అంటే మెజారిటీ ప్రజలకు ఇష్టం లేని ఒక ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ కూడా, అంటే నాజీ పార్టీ కావచ్చు, లేకపోతే జియోనిస్ట్ పార్టీ లాంటివి కూడా, అవకాశం వస్తే ఈ కోalition అనే ప్రాసెస్ ద్వారా అవి గవర్నమెంట్ లోకి వచ్చేస్తాయి. అంటే వచ్చేది ఒక ఫ్యూ సీట్సే కావచ్చు, కానీ మెల్లమెల్లగా గవర్నమెంట్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు అవి మెల్లగా తమ
దాన్ని విస్తృతం చేసుకుంటూ రాజకీయాన్ని విస్తృతం చేసుకుంటూ త్వరలో అవే స్వయాన అధికారాన్ని కూడా చేపడుతూ ఉంటాయి. ఇవన్నీ నిజంగా మనం చూస్తే ఇవన్నీ ప్రజాస్వామ్యం అని అనబడే దాంట్లో జరుగుతున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్య ప్రాసెస్ లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక మైనార్టీ పార్టీ, అంటే మైనార్టీస్ కి సంబంధించిన పార్టీ కాదు, ఒక చిన్న పార్టీ, కొంతమంది మాత్రమే రిప్రజెంటేటివ్స్ ఉన్నటువంటి పార్టీ కోయలిషన్ లోకి రావడం వలన దాని సంఖ్యాబలం కంటే కూడా దాని పవర్ ఎక్కువగా ఉంది. అంటే డిస్ప్రపోర్షనేట్లీ ఎక్కువ పవర్ ఉంది. సంఖ్య చూస్తే తక్కువ ఉంటుంది, అది కోalition గవర్నమెంట్ లోకి రావడం వల్ల దాని బలం పెరుగుతుంది. సో మెజారిటీ అంటే ఇప్పుడు ఏంటి మెజారిటీ అంటే ఏంటి? మన దగ్గర చూసుకుంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ విన్నర్స్ అనే అవగాహన వచ్చేసింది. ఎవరు గెలిచారు అంటే విన్నర్స్ గెలిచారు, వాళ్ళదే ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రాతినిధ్యం కదా? కాదు, ఇది విన్నర్స్ యొక్క ప్రాతినిధ్యం. విన్నర్స్ తో కూడిన ఈవెన్ లూజర్స్, అంటే చిన్న చిన్న పార్టీలు, 1 లేదా 2 సీట్లు వచ్చిన పార్టీలు కూడా ఈరోజు రిప్రజెంటేషన్ లోకి వచ్చేసి అవి కోalition గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా వస్తుంది. అందుకే మనం చూసాం ఈ డెమోక్రటిక్ మెజారిటీ అనేది ఎట్లా ఉంటుందంటే 200+, 300+, 400+ ఆల్సో అని ప్రకటనలు ఇస్తుంటారు మన ఇండియాలో. అయితే ఈ మెజారిటీ విన్నర్స్ ఏమవుతుందంటే వాళ్ళ ఈ మెజారిటీ, డెమోక్రటిక్ మెజారిటీ తన చేతుల్లోకి మొత్తం ప్రజాస్వామ్య విధానాన్ని తీసుకున్న తర్వాత అది త్వరలో నియంతృత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ మెజారిటీ వస్తే అంత ఎక్కువగా ఆ ప్రమాదం అనేది ఏర్పడుతుంటుంది. అయితే ఇది కూడా మళ్ళీ ప్రజాస్వామ్య విధానంలోనే దీంట్లో ఓట్లు జరుగుతాయి, ప్రజలు ఎన్నుకుంటారు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ డెమోక్రాటిక్ ప్రాసెస్. బట్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ ఈస్ గివింగ్ రైస్ టు ద నియంతృత్వం. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఒక మాట అంటాడు, అది గుర్తుకొస్తుంది. ఏంటంటే డెమోక్రసీ వుడ్ బి అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎథ్నిక్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంట. డిటర్మినిజం, ఎథ్నిక్ సెల్ఫ్ డిటర్మినిజం, జాతి స్వయం నిర్ణయాధికారం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాజీ లాంటి రాజకీయ పార్టీలు దే ఆర్ సీరియస్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎథ్నిక్ సెల్ఫ్ డిటర్మినిజం. అంటే డెమోక్రాటిక్ మెజారిటీ అనేది ఆ వైపుగా, దానికి బలం పెరిగే కొద్దీ ఆ వైపుగా అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎథ్నిక్ సెల్ఫ్ డిటర్మినిజం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి అది ఎథ్నిక్ సెల్ఫ్ డిటర్మినిజం కి చేరుకున్న తర్వాత దాని ఆకృత్యాలకి ఎలాంటి అదుపు ఉండదు. హత్యలు కావచ్చు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కావచ్చు, జీనోసైడ్స్ కావచ్చు, ఇవన్నీ ఆ ఎథ్నిక్ డిటర్మినిజం నుంచి వస్తాయి. సో ఇవన్నీ మనం చరిత్రలో చూసాం. మరి దీని వెనకాల రాజ్యాంగం ఉండదా అంటే రాజ్యాంగం కూడా ఉంటుంది. రాజ్యాంగం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ డెమోక్రటిక్ మెజారిటీ అనేది ఏదైనా చేయగలిగినటువంటి శక్తిని కలదు. అది జ్యుడిషియర్ని, అడ్మినిస్ట్రేషన్ని, బ్యూరోక్రసీని, ఎవ్రీథింగ్ తన అదుపాజ్ఞంలో పెట్టుకునే స్థితికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎలక్షన్లలో ఓడిపోయిన పార్టీలు పూర్తిగా నాశనం అయిపోతాయి. అంటే అది మెజారిటీ పార్టీ అయిండొచ్చు. అది అంటే రిప్రజెంటేషన్లో 50%, 49% ఉండి ఒక 1% ఓట్స్ తోటి ప్రభుత్వం ఏర్పరిచిండేది. దానికి ఆపోజిట్ 48% ఓట్స్ ఉన్నది కూడా ఉండిండొచ్చు, లేదా 48% సీట్లు ఉన్నది కూడా ఉండిండొచ్చు. అధికారం లేనందుకు అది ప్రజల రిప్రజెంటేషన్ కాకుండా అయిపోయి దాన్ని పూర్తిగా నాశనం చేసే ఒక పరిస్థితి వస్తుంది. నాశనం కూడా చేయబడతాయి. సో అన్ని ప్రతిపక్షాలను నాశనం చేయడం అనేది చేసేందుకు ఈ డెమోక్రాటిక్ మెజారిటీ ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా మళ్ళీ మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. ఇదంతా ప్రజాస్వామిక ప్రాసెస్ లో జరుగుతూ ఉంది. మనం ఉదాహరణ తీసుకుంటే 1960లో అమెరికాలో లిబరల్ డెమోక్రాటిక్ పొలిటీషియన్స్ ని హత్యలు చేశారు. హత్యలు చేసిన తర్వాత దానివల్ల రైట్ వింగ్ కి విపరీతమైనటువంటి రహదారి ఏర్పడింది. అట్లా వచ్చిన రహదారి ఎక్స్ట్రీమిస్ట్ రైట్ వింగ్ గా కూడా మారుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ మనం చూసుకుంటే తమ శత్రు శిబిరంలో ఉండేటువంటి పిల్లలు ఫ్యూచర్ లో లీడర్స్ అవుతారు, దాన్ని కూడా వాళ్ళు సహించలేనటువంటి పరిస్థితి ఉండి పిల్లల్ని చంపడం చూసాం. పిల్లల మీద, స్కూల్స్ మీద బాంబ్స్ వేయడం చూసాం. సో అంటే డెమోక్రటిక్ చరిత్ర కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీకుల డెమోక్రసీ దగ్గర నుంచి ఈ గత 200-300 సంవత్సరాల్లో డెమోక్రసీ అయితే వచ్చిందో, ఈ అన్నిట్లలో పౌరులు అనేవాళ్ళు నిజంగా తమ రిప్రజెంటేషన్ లో ఉన్నారా? కొన్ని పార్టీస్, కొన్ని వర్గాలు, కొన్ని మాత్రమే రిప్రజెంటేషన్లకు వస్తున్నాయా? పౌరులు ఎప్పుడు చూసినా నినాదాల్లో, ప్రతిఘటనల్లో, సివిల్ వార్స్ లో, అణచివేతల్లో
ఎంతో సమస్యలను చనిపోతూ లేకపోతే రకరకాలుగా అణిచివేయబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని అంతా మనం డెమోక్రసీ అందాము. ఈ రెండింటిని అంటుంటే మనకి ఇంకొక ఇదే కదా ఇట్లుంది కదా అని అనుకుంటుంటే మనకు ఇంకొక చర్చిలో ఒక ఫేమస్ కోట్ గుర్తుకొస్తుంది. ఇఫ్ డెమోక్రసీ ఈజ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ వర్స్ అంటాడు. ఈ డెమోక్రసీ అంత ఇంత బ్యాడ్గా ఉంది మనం అనుకుంటున్నాం, కానీ ఇంతకంటే దారుణంగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఎల్స్ అని అతను చెప్తాడు. సో మరి ఇలాంటి పరిస్థితి ఉన్న ఒక సిచ్యువేషన్ లో డెమోక్రసీ అంటే ఏంటండి, డెమోక్రసీని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా మనకు లోతైన అవగాహన ఎలా పెరగాలి, ఇట్లాంటి విషయాల మీద మనం దృష్టి సారిస్తూ ఈ 3 రోజులు ఒక తీవ్రమైన ఆలోచన ధారను కొనసాగిద్దాం. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ మాట్లాడాలి, వాళ్ళ యొక్క ఆలోచనలను పంచుకోవాలని కోరుతూ ఈ రోజు ప్రెజెంటర్ గా డాక్టర్ వాగీషన్, హారతి వాగీషన్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఈ పుస్తకం దీన్ని ఎక్కడ మనం ప్లేస్ చేయాలి అనేటటువంటిది మొట్టమొదటి ఒకసారి చూద్దాం. జాన్ డన్ ఒక పొలిటికల్ ఫిలాసఫర్ గా డెమోక్రసీ దాని చరిత్ర పైన, దాని నడక పైన చాలా సంవత్సరాలు, దశాబ్దాలు ఆ మాటకు వస్తే దాని మీద చింతన చేసిన బ్రిటిష్ పొలిటికల్ థింకర్స్ లో జాన్ డన్ ఒకరు. సో ఈ పుస్తకం ప్రధానంగా మాట్లాడుతున్నది, ఈ పుస్తకాన్ని మనం కాంటెక్స్చువలైజ్ చేస్తూ ముందరికెళ్దాం. పుస్తకాన్ని కాంటెక్స్చువలైజ్ చేసేటప్పుడు పుస్తకం ఏ రకమైనటువంటి జాన్రా ఆఫ్ రైటింగ్స్ లోకి వస్తుంది చెప్తాం. డెమోక్రసీ ఒక ఐడియాగా గత 400 ఏళ్ల నుంచి అనుకోండి, 500 ఏళ్ల నుంచి చాలా పాపులర్గా ఉంది. ఒక రూలింగ్ సిస్టమ్గా దాని వయసు అంటే పాపులారిటీ అంతకంటే ఎక్కువ లేదు. అయితే డెమోక్రసీ అనేటటువంటి ఒక ఐడియా ఎట్లా పాపులర్ అయింది అనేది పొలిటికల్ థియరీ సర్కిల్స్లో ఒక పెద్ద చర్చ. పొలిటికల్ ఫిలాసఫీలో, పొలిటికల్ థియరీలో ఇది ఒక పెద్ద చర్చగానే చాలా కాలంగా ఉంది. దీంట్లో ఒక చిన్న డిస్టింక్షన్ మీకు చెప్తాను. రాజ్య వ్యవస్థ లేకపోతే స్టేట్ సిస్టమ్ అని దేనైతే అంటామో, స్టేట్ సిస్టమ్ రిలేటివ్గా చాలా పాతది. మనకు లేదు కాదు అంటే స్టేట్ సిస్టమ్ కనీసం ఒక 2000-3000 సంవత్సరాల నుంచి స్టేట్ సిస్టమ్స్ ఉన్నాయి. స్టేట్ సిస్టమ్స్లో రూలింగ్ సిస్టమ్ అనేటటువంటిది స్టేట్ సిస్టంలో ఒక పార్ట్. గవర్నింగ్ సిస్టమ్స్ అంటాము. గవర్నింగ్ సిస్టమ్స్ స్టేట్ సిస్టంలో పార్ట్గా ఉంటాయి. ఆ సిస్టమ్స్లో డెమోక్రాటిక్ గవర్నింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఒక కొత్త గవర్నింగ్ సిస్టమ్. దీని చరిత్ర గమనిస్తే గ్రీకుల కాలంలో ఈ సిస్టమ్కి పెద్ద ఎత్తున మంచి పేరేం లేదు. ఉదాహరణకి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు గ్రీక్స్ ఖచ్చితంగా. 3 రకాల సభలు ఉండడం, జనరల్గా పాపులర్ సభ ఒకటి ఉండడం, దానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ లాంటిది ఉండడం, ఇటువంటివన్నీ చేసినప్పటికీ విమెన్కి, స్లేవ్స్కి దాంట్లో స్పేస్ లేకపోవడం, తర్వాత దాన్ని ప్రధానంగా ఒక డికెడెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్గా, డికెడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గానే చూసినారు తప్ప దాన్ని దే డిడెంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అరిస్టాటిల్ ఉద్దేశంలో డెమోక్రసీ ఒక రకమైనటువంటి కరప్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. దాన్ని పాలిటీ అన్నటువంటి మధ్యతరగతి రూలింగ్ సిస్టమ్ ఒకవేళ గనక చెడిపోతే అది డెమోక్రసీలోకి కన్వర్ట్ అవుతుంది, లేకుంటే అదే పాలిటీ అలిగార్కీలోకి కన్వర్ట్ అయినట్టే డెమోక్రసీ ఎప్పుడు కూడా మాబ్ రూల్ కిందకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా వీళ్ళు అంటారు. మేబీ సోక్రటీస్ ఏ రకమైనటువంటి పరిస్థితిని ఎథేనియన్ డెమోక్రసీలో ఫేస్ చేసినాడో అది కూడా గ్రీక్ చింతకుల ఆలోచన పైన గట్టి ప్రభావాన్ని చూపినట్టుంది. అదిగాక డెమోగాగరీ అంటే ఎవరికైతే ప్రజల్ని కన్విన్స్ చేసే కెపాసిటీ బలంగా ఉంటుందో, తమ ఆరేటోరియల్ స్కిల్స్ ద్వారా వాటి ద్వారా వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారు అనేటటువంటి ఒక భయం కూడా ఉంది. మొత్తం మీద గ్రీక్ డెమోక్రసీ అనేటటువంటిది ఒక ఇంక్లూజివ్ ఐడియా ఏం కాదు. అక్రాస్ ది వరల్డ్ స్థానిక సంస్థల్లో డెమోక్రాటిక్ ఫార్మ్స్ ఉండేవి. ఉదాహరణకు చోళుల కుడువోలై
అనే పద్ధతి కానీ, లేకుంటే గనక చిన్న చిన్న దేశీయ గణరాజ్యాలు మనకు అర్థశాస్త్ర ట్రెడిషన్ కానీ, ఇండియన్ ట్రెడిషన్లోని స్టేట్ క్రాఫ్ట్ గురించి చదువుతుంటే మనకు గణరాజ్య అన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇట్లా చిన్న చిన్న ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీ ఉండినాయి, కానీ డెమోక్రసీ వాజ్ నాట్ పాపులర్ ఐడియా. ఎప్పుడైతే ఒక ఎపిస్టమిక్ బ్రేక్ అథారిటీకి ఎందుకు లొంగి ఉండాలి అన్న ప్రశ్న రకరకాల సందర్భాల్లో దీనికి రకరకాల జవాబులు ఉన్నాయి చరిత్రలో. ఒక సందర్భంలో దానికి భగవంతుడు లేకపోతే ఈ రకమైనటువంటి అంటే ఎక్స్ట్రా పవర్, బయట నుంచి ఉన్న ఒక పవర్ అథారిటీకి కారణం అని చెప్పడం, తర్వాత దాని ద్వారా బ్లడ్ లీనియేజ్ ఒకటి ఉంటుందని చెప్పడం, తర్వాత ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ తర్వాత దాన్నే రాజుకు భగవంతుడు అధికారాన్ని దత్తం చేస్తాడని, దైవదత్త అధికారం అని, ఇవన్నీ చాలా దీర్ఘకాలం ఈ ఐడియాస్ కంటిన్యూ అయినాయి. తర్వాత కన్సాంగ్వినిటీ, రక్త సంబంధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్, అథారిటీని ఎందుకు ఒప్పుకోవాలి అనేటటువంటి దానికి అథారిటీ ఎందుకు అవసరము అంటే ఒక రకమైన ఆర్గనైజ్డ్ లైఫ్కి అవసరం అనేటటువంటి ఒక కామన్ సెన్సికల్ జవాబు వస్తుంది. కానీ ఎందుకు అథారిటీని ఒప్పుకోవాలి, ఆబ్లిగేషన్ ఎందుకు ఉండాలి అనే దానికి రకరకాలైనటువంటి జవాబులు చాలా సంవత్సరాలు, చాలా వందల ఏళ్ళు ఆ జవాబులు సాగాయి. కొంచెం ముందుకు వస్తే 16-17 శతాబ్దాల్లో ఎప్పుడైతే క్రమంగా కొత్త ప్రశ్నలు, కొత్త విజ్ఞానం మొదలవుతున్నాయో అప్పుడు మతం అనేటటువంటిది ఒక రేషనలైజింగ్ ఆర్ ఒక రకంగా మతం పునాదిగా అధికారాన్ని గురించి, లేకుంటే మతం పునాదిగా అధికారం ఉంటుంది అని చెప్పేటటువంటి ఆలోచన క్రమగతిలో బలహీనపడడం మొదలుపెట్టింది. అప్పుడు లెజిటిమైజేషన్కి కొత్త సోర్సెస్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు మతం లెజిటిమసీ లేక పొలిటికల్ లెజిటిమసీ అంటాం, లేక పొలిటికల్ ఆబ్లిగేషన్ అని అంటాం, రాజకీయ విధేయతకు మతం ఒక సోర్స్గా ఉండింది. 16-17 శతాబ్దాల్లో మెల్లమెల్లగా మతం ఒక సోర్స్గా కానటువంటి స్థితి పెరుగుతూ వచ్చింది. ఇటు సైన్సెస్లోనూ అటు థాట్ ప్రాసెసెస్లోనూ జరిగినటువంటి అనేక డెవలప్మెంట్స్ దీనికి దారితీసినాయి. మనం మొట్టమొదటిసారి కాంట్రాక్టేరియన్ థింకింగ్ అనే ఒక ఐడియాకు వస్తాం. జాన్ డన్ ప్రధానంగా కాంట్రాక్టేరియన్ థింకింగ్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసిన పొలిటికల్ ఫిలాసఫర్. ఆయన సెమినల్ వర్క్స్ లాక్ 2 treatises ఆఫ్ సివిల్ గవర్నమెంట్స్ పైన ఆయన చాలా సెమినల్ వర్క్ చేశాడు, లాక్ థింకింగ్ పైన. లాక్ ఏమంటున్నాడు, హాబ్స్, లాక్ అండ్ రూసో అనే ముగ్గురు ఫిలాసఫర్స్ కాంట్రాక్టేరియన్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నారు. కాంట్రాక్టేరియన్ థింకింగ్ ఏమంటుంది అంటే, మొదటిసారి దైవం లేక మతం అనేది రాజ్యాధికారానికి మూలం కాదు అని ఎంఫెటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. దీంట్లో హాబ్స్ తొలి యూరోపియన్ ఫిజిసిస్ట్ అని మనకు చెప్తారు. అట్లనే లాక్ ఒక రకంగా చెప్పాలంటే పాత కెథోలిక్ మత చింతన నుంచి ఇంకా కాస్త ముందుకు వెళ్తున్నారు. లాక్ ఇస్ మూవింగ్ అ లిటిల్ బిట్ అహెడ్ దాన్ హిస్ టైమ్స్. రూసో మూడో తరపు ప్రతినిధిగా మనకు ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో మాట్లాడతారు. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏం చెప్తున్నది, ఇది ఒక డిపార్చర్, అందుకని దీన్ని ఎపిస్టమిక్ బ్రేక్ అంటున్నాను. జ్ఞానసిద్ధ రాజ్యానికి ఎందుకు విధేయులుగా మనుషులు ఉండాలి అని చెప్పేటటువంటి జ్ఞాన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక ఎపిస్టమిక్ బ్రేక్ కాంట్రాక్టేరియనిజం అంతకుముందు సిద్ధాంతాలతో పోలిస్తే. అంతకుముందు ఉండేటటువంటి కన్సాంగ్వినిటీ అంటే రక్త సంబంధ భావన, అంతకుముందు ఉండేటటువంటి మనకు రిలీజియన్, డివైన్ రైట్ ఆర్ డివైన్ రైట్ అనండి, లేకుంటే డివైన్ ఆర్డినేషన్ అంటే దైవ దత్తాధికారం కానీ దైవ స్వరూపు కానీ రాజు దైవ స్వరూపుడు అనుకునే కాలం క్రమేణా గతించిన తర్వాత నూతనమైనటువంటి న్యూ ఐడియాస్ ఆఫ్ లెజిటిమైజేషన్ కోసం వెతుకులాట జరుగుతున్న కాలంలో హాబ్స్, లాక్ అండ్ రూసో దాదాపు ఒక్కొక్క శతాబ్దపు తేడాతో ఒక శతాబ్దం తేడాతో వీళ్ళు 15-16 శతాబ్దాల నుంచి మాట్లాడడం మొదలు పెడతారు.
జాన్ డన్ డెమోక్రసీ యొక్క మూలాల్ని, డెమోక్రసీ యొక్క హిస్టరీ అని ఒక 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 వాల్యూమ్ రాశారు. ఆ వాల్యూమ్లో మనకు గ్రీక్ ఫిలాసఫీ, గ్రీకుల కాలం నుంచి ఈ కంటెంపరీ టైమ్స్ వరకు డెమోక్రసీ ఎట్లా తనను తాను ఒక హిస్టరీ ఆఫ్ డెమోక్రసీ రాసుకొచ్చారు. ఈ క్రమంలో వారు అమెరికన్ డెమోక్రసీని చాలా క్లోజ్గా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం ప్రధానంగా అమెరికన్ డెమోక్రసీని అడ్రస్ చేసిన పుస్తకాల్లో ఒకటి. లెట్ us కమ్ బ్యాక్ టు కాంట్రాక్టేరియన్ థింకింగ్. కాంట్రాక్టేరియన్ థింకింగ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రజలు ప్రధానంగా అధికారానికి స్రోతస్సులు అవుతారు, దీస్ పీపుల్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ అని నమ్మినటువంటి ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఇక్కడ ఒక్క చిన్నగా మీరు వినేవాళ్ళు జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఏముంటుందంటే, 16-17 శతాబ్దాల్లో ప్రజలు అధికారానికి మూలం, ప్రజల ఒప్పుదల వల్ల మాత్రమే అధికారం వస్తుంది అని మాట్లాడడం ఒక రెవల్యూషనరీ థాట్ కాదని అనడానికి లేదు. కానీ ఆటోమేటిక్గా అది పాపులర్ డెమోక్రసీలోకి మారిపోలేదు. పాపులర్ డెమోక్రసీలోకి మారిపోవడం అని అంటే ప్రజలు కేంద్రంగా, ప్రజలే అధికారానికి కేంద్రం అన్న నమ్మకం అయితే ఉంది. కానీ ప్రజలు ఎవరు అన్న ప్రశ్నకి చాలా నేరో ఆన్సర్సే ఉన్నాయి. ఉదాహరణకి లాక్ ఏం చెప్తాడు అంటే, స్వంత ఆస్తిని రక్షించుకోవడం కోసం, స్వంత ఆస్తి మనిషికి ఒక పర్సనాలిటీని ఇస్తుంది. మనిషికి పర్సనాలిటీని ఇచ్చేటటువంటి స్వంత ఆస్తి విషయంలో ఆస్తి సంపాదన ఎలా, ఎవరికి ఏది చెందుతుంది, who owns what and how the ownership or how property is created, how control over the property is created అన్న ప్రశ్నల్ని ముందుకు తీసుకొని వచ్చి, ఆ ప్రశ్నలకు జవాబుగా దానికి జవాబు చెప్పేటందుకోసమే రాజ్యం తయారవుతుంది అంటాడు. లాక్ చాలా అద్భుతమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడంటే, ప్రజలకి రాజ్యం కోసం, రాజ్యాన్ని రూపొందించుకోవడం కోసం దైవ భావనతో సహాయం లేదు, దైవ భావన యొక్క అవసరం లేదు. దైవ భావన ప్రజల మోరల్ ఫిలాసఫీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళ పొలిటికల్ లైఫ్స్ అండ్ ఎకనామిక్ లైఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కోసం వాళ్ళ కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రజలు రాజ్యానికంటే ముందే ఒక రకమైనటువంటి పౌర సమాజాన్ని ఏర్పరచుకుంటారు, ఒక సివిక్ కాంట్రాక్ట్ను ఏర్పరచుకుంటారు అని చెప్తాడు. అంటే ప్రజలకి తమ అవసరాల్ని తీర్చుకుని, తమ ఆస్తి అవసరాల్ని కాపాడుకోవడం కోసం కొన్ని నియమాలతో కూడినటువంటి ఒక దీన్ని తయారు చేసుకుంటారు అంటాడు. దాని తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్గా పొలిటికల్ కాంట్రాక్ట్ లోపలికి వస్తారు. అంటే రాజ్యాన్ని నెక్స్ట్ తయారు చేసుకుంటారు. మొట్టమొదటిసారి యూరోపియన్ చింతనలో సమాజానికి రాజ్యానికి మధ్యలో ఒక దూరం ఉన్నదని, అవసరం అనుకుంటే సమాజం రాజ్యాన్ని, రాజ్య శక్తిని సామాజిక శక్తి వెనక్కి లాగగలదు అనే ఒక కొత్త సూత్రాన్ని లాక్ తీసుకొస్తున్నాడు. డెమోక్రసీ ఒక రకంగా పాత హైరార్కీస్ని తోసివేయగలనన్న నమ్మకం వల్లనే వస్తుందంటాడు జాన్ డన్ ఈ పుస్తకంలో, స్పెల్ ఆఫ్ డెమోక్రసీ. హైరార్కీస్ని నిరాకరించేటటువంటి ఒక సమానత్వ గుణం, సమానత్వం వైపు నడిచే గుణం ఏదైతే ఉన్నదో అది డెమోక్రసీని బాగా ఎండియరింగ్గా మార్చే అంశం అని చెప్తాడు. దానికి మూలాలు లాక్ మాట్లాడేటటువంటి సివిల్ సొసైటీ పొలిటికల్ సొసైటీని ఫామ్ చేస్తుంది, సివిల్ సొసైటల్ కాంట్రాక్ట్ పొలిటికల్ సొసైటల్ కాంట్రాక్ట్ కిందకి మారుతుందని. అందుకనే లాక్ ఫేమస్ పుస్తకం పేరు 2 Treatises on Civil Government. ఇది డెమోక్రసీకి మూలం అవుతుంది. ఈ తర్వాత మళ్ళీ లాక్ కంటే ముందు హాబ్స్ కూడా మాట్లాడుతున్నాడు. హాబ్స్ ఏమంటున్నాడంటే, ప్రజలే సోర్స్ ఆఫ్ పవర్. ఒక్కసారి ప్రజలు తమ అధికారాన్ని రాజరికానికి లేక అధికారానికి కట్టబెట్టిన తర్వాత ప్రజలకి అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పవర్ ఉండదు అని హాబ్స్ చెప్తున్నాడు. రూసో ఇంకంటే కాస్త ముందుకు వెళ్ళిపోయామంటున్నాడంటే, ప్రజలు మంచిగా ఉండడం కోసం, స్వార్థపరత్వం మీద కంట్రోల్ పెట్టుకోవడం కోసం ఒక జనరల్ విల్ తయారు చేసుకుంటారు, అది ప్రజాస్వామ్యం అవుతుందని అంటాడు. రూసో వరకు వచ్చే వరకు ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది, అమెరికన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ వస్తున్నాయి. జాన్ డన్ అంటాడు, అమెరికన్ రెవల్యూషన్ కంటే కూడా ఫ్రెంచ్ రెవల్యూషను ప్రజాస్వామ్యం అన్న భావాన్ని బాగా యూరప్ నిండా పాపులరైజ్ చేయడానికి పనికొచ్చినట్టుగా ఉంది అని చెప్తాడు ఈ పుస్తకం
ఇంట్రొడక్టరీ చాప్టర్స్లో. ఆయన దృష్టిలో అమెరికన్ డెమోక్రసీ అన్న మాటని ముందు వాడలేదని కూడా జాన్ డన్ మనకి ఈ పుస్తకంలో వివరిస్తారు. వాస్తవం కూడా మనకు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఈ ఫెడరలిస్ట్ పేపర్స్ అన్నటువంటి డిబేట్స్, ఫెడరలిస్ట్ పేపర్స్ అంటే అమెరికన్ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఓపెన్ గా జరిగిన డిబేట్ల కొలేషన్ ని మనం ది ఫెడరలిస్ట్ పేపర్స్ అని పిలుస్తాం. ఈ ఫెడరలిస్ట్ పేపర్స్ లో కూడా మనం చాలాసార్లు డెమోక్రసీ అన్న మాట కనిపిస్తుంది, రిపబ్లిక్ అన్న మాట కనిపిస్తుంది. రిపబ్లిక్ అండ్ డెమోక్రసీ అనేవి రెండు వేరు అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీ అంటేనేమో పాపులర్ సావరెనిటీ, ప్రజలందరికీ అధికారం ఉంది అనేది చెప్పేది డెమోక్రసీ అవుతుంది. రిపబ్లిక్ అంటే రూల్ ఆఫ్ లా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక రాజ్యాన్ని రిపబ్లిక్ గా ప్రకటిస్తున్నామో అప్పుడు ఏం చేస్తున్నామంటే దానికి రాజు ఉండడు, రక్త సంబంధ భావనతో కలిసినటువంటి లేకుంటే మత సంబంధ భావనతో కలిసినటువంటి అధికారి ఉండడు అని నిర్ణయిస్తున్నాం. అప్పుడు నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, పాత ప్రపంచంలో అంటే మరి రాజు ఉన్నాడు, నియమాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు రిపబ్లికన్ ఐడియా ఏం చెప్తుందంటే రాజు కాదు ప్రముఖుడు, నియమం ప్రముఖంగా ఉంటుంది. సో నియమబద్ధమైనటువంటి పాలన ద్వారా మనం రాచరికాన్ని, పాత ప్రపంచపు రూలింగ్ సిస్టమ్స్ ని రీప్లేస్ చేయవచ్చు అని రిపబ్లికానిజం చెప్తుంది. రిపబ్లికానిజం మీద ఎప్పుడు కూడా యూరప్ లో కొంత భయం ఉండింది. దానికి కూడా చెప్తారు కొంతమంది, రోమన్స్ దగ్గర కొంచెం రిపబ్లికన్ భావనలు ఉన్నాయని అట్లా చెప్తారు. కానీ ఆధునిక రిపబ్లికన్ భావనలు మనకు 12, 13, 14 శతాబ్దాల్లో మ్యాకివెలి వీళ్ళ రాతల్లో కనిపిస్తాయి. రిపబ్లికన్ భావనలు అంటే రాచరికానికి భయం. మ్యాకివెలి రిపబ్లికన్ ఐడియాస్ ను ఎక్కువగా మాట్లాడుతున్నాడని దాదాపు ఒక 40 ఏళ్ళు అతన్ని రాజకీయాల్లో ఉండకుండా చేస్తుంది ఇటాలియన్ రాచరికం. చాలా మేధావి, కథా లక్షణం, రాజగురువుగా ఉన్నవాడు ఒక కాలంలో. అందుకు రిపబ్లికన్ ఐడియా అనే దాన్ని, డెమోక్రసీ అనే ఐడియాని రెండు వేరు ఐడియాలుగా చూడాలి. డన్ కూడా దీన్ని సమర్థిస్తున్నాడు తన రాతల్లో. రిపబ్లికానిజం అనగానే మనకు రూల్ ఆఫ్ లా అంటే నియమబద్ధమైనటువంటి పరిపాలన అన్న మాట గుర్తుకు రావాలి. డెమోక్రసీ అన్నప్పుడు డెమోస్ అంటే ప్రజలు, పాపులర్ సావరెనిటీ ప్రజలందరూ భాగస్వాములయ్యే పాలనా రూపం అన్న విషయం గుర్తుకు రావాలి. ఓకే, ఈ కాంటెక్స్ట్ లో జాన్ డన్ ఏం చెప్తున్నాడు డెమోక్రసీ గురించి అనేటటువంటిది మొదటి 2 చాప్టర్లలో, ఇంట్రొడక్టరీ చాప్టర్స్ లో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇది కొంచెం పెసిమిస్టిక్ టోన్స్ ఉన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకం వాస్తవానికి డెమోక్రసీ గురించి చదవాలనంటే ఆంథోనీ అర్బ్లాస్టర్ చిన్న పుస్తకం ఇది. ఆంథోనీ అర్బ్లాస్టర్ వాట్ ఈస్ డెమోక్రసీ అనే పుస్తకం కానీ, లేకుంటే ఇయాన్ షాపిరో రాసినటువంటి డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీ కానీ, ఇట్లాంటి పుస్తకాలు చాలా, ఇన్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇటువంటి పుస్తకాలు చాలా పనికొస్తాయి మనకు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మనకు డెమోక్రసీ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి. ఈ పుస్తకం పర్టికులర్గా డన్ కూడా నేనంటే డన్ మాట్లాడిన దాంట్లో కూడా ఇంట్రొడక్టరీ బుక్స్ రాశారు డెమోక్రసీ పైన. డెమోక్రసీ యొక్క హిస్టరీని తీసుకొచ్చి మనకు అందించే ప్రయత్నం చేశారు. సో ఆ పుస్తకాలు కూడా మనం చదువుకుంటే కాస్త, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం రాశారు ఈయన, ఈ డెమోక్రసీ హిస్టరీ అని ఒక పుస్తకం వచ్చింది. డెమోక్రసీ మోడర్న్ రెవల్యూషన్స్ అనే ఒక పుస్తకం రాశారు జాన్ డన్. దాంట్లో డెమోక్రసీ అన్న ఐడియా ఏ రకంగా విప్లవాత్మకమైన ఐడియాగా మారుతుందో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ పుస్తకం దగ్గరికి వచ్చే వరకు ఆయన బహుశా 2000లో, అంటే ఈయన 2010లో ఈయన మరణించారు. 2010 కంటే ముందు, అంటే ఒక రకంగా 21వ శతాబ్దపు మొదటి కాలంలో డెమోక్రసీ ఏ రూపాన్ని చెందుతుంది, డెమోక్రసీ ఏం జరుగుతుంది డెమోక్రసీలో అని మాట్లాడుతున్నటువంటి ఒకానొక సందర్భంలో ఈయన ఈ పుస్తకాన్ని రాస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అప్పటికి ముఖ్యంగా అమెరికన్ డెమోక్రసీని, ఎందుకంటే అమెరికన్ డెమోక్రసీ ఆనాటికి, అంటే 21వ శతాబ్దపు మొదటి నాటికి అమెరికన్ డెమోక్రసీ తనను తాను ప్రపంచానికి ఒక నమూనాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నది. ఇది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు
శామ్యూల్ పి హంటింగ్టన్ అనే పేరు వినే ఉంటారు. ఈ శామ్యూల్ పి హంటింగ్టన్ అనే రచయిత మరియు ఆయన శిష్యుడు ఫ్రాన్సిస్ ఫుకుయామా వీళ్ళు డెమోక్రసీ గురించి రాస్తూ 1990 తర్వాత డెమోక్రసీ యొక్క 3వ వేవ్ వచ్చిందని చెప్తారు. నేషన్ స్టేట్స్ 1800 తర్వాత వచ్చినటువంటి, అంటే ఒక రకంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనకు హేడేస్ ఆఫ్ కలోనియలిజం వరకు ఉండేటటువంటి మొదటి తరం డెమోక్రసీస్ అయితే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి 2 ప్రపంచ యుద్ధాల తర్వాత వచ్చిన డెమోక్రసీస్ సెకండ్ వేవ్ డెమోక్రసీస్ అని, 1990లో 89-90లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత వచ్చిన డెమోక్రసీస్ ని థర్డ్ వేవ్ డెమోక్రసీస్ అని పిలవడం ఒకటి ఉంది. ఈ కాంటెక్స్ట్ లో మనకు జాన్ డన్ ఏం చేస్తున్నాడంటే, అసలు డెమోక్రసీ అనేటటువంటి ఒక ఐడియా ఒక గొప్ప ఐడియాగా తనను తాను ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నది, ది అసెండెన్సీ ఆఫ్ డెమోక్రసీ ఎట్లా ఉంది అనేటటువంటి దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టి అసలు ఇది హ్యాపీ యాక్సిడెంటా, మ్యాజిక్ ఫార్ములానా అని ఒక ప్రశ్న వేస్తాడు. అందుకని ఈ పుస్తకం ఒక క్రిటికల్ బుక్ అవ్వడం మూలాన ఇది మనకు ఈ పుస్తకం అసలు డెమోక్రసీ అనేటటువంటి ఐడియా ఒక పవర్ఫుల్ ఐడియాగా ఎట్లా పరివర్తన చెందింది. ఒకప్పుడు చాలా ఒక పరాయ ఐడియా అంటాడు ఈయన. పరాయ ఐడియా అంటే ఒక రకంగా ఒక అంటరాని ఐడియా తర్వాతి కాలంలో ఒక గొప్ప ఐడియాగా తనను తాను ఎట్లా మార్చుకుంది, అసలు అది ఎట్లా జరిగింది. సో దీన్ని తీసుకొని వచ్చి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఏమంటాడంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఏమంటున్నాడు ఈ మొదటి ఇంట్రొడక్టరీ చాప్టర్స్ లో ఈయన చెప్తున్న ఒక విషయం, చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, డెమోక్రసీస్ ప్రధానంగా మనం అందరం అనుకుంటున్నట్టు డెమోక్రసీస్ రావడం వలన ప్రాస్పెరిటీ, స్టెబిలిటీ అనేటటువంటివి రాలేదు. ప్రాస్పెరిటీ అండ్ స్టెబిలిటీ ఉన్న కాలంలో డెమోక్రసీ ఒక రూలింగ్ సిస్టమ్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది అని అంటాడు. జాన్ డన్ ఈ పుస్తకం రాస్తున్నప్పుడు డన్ అన్డెమోక్రాటా, నాన్ డెమోక్రాటా, యాంటీ డెమోక్రాటా అన్న ప్రశ్న మనకు వస్తుంది. అది కాదు. జాన్ డన్ హృదయం ఏం చెప్తుంది అంటే, డన్ హృదయం ప్రధానంగా డెమోక్రసీ ఎట్లా సస్టైన్ అవ్వాలి, అసలు డెమోక్రసీ గురించి మనం క్రిటికల్ గా ఎందుకు ఆలోచించాలి అన్నటువంటి దగ్గర అనే ప్రశ్నల దగ్గర మొదలయ్యి ఈ రోజు ప్రచారంలో ఉన్న ఎస్పెషలీ 1990s తర్వాత అమెరికన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ప్రపంచానికి మొత్తంగా డెమోక్రసీగా ప్రచారం చేయబడుతున్నదో, ఈ డెమోక్రసీ పర్ఫెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఈ పుస్తకం ప్రధానంగా అమెరికన్ మోడల్ ను టార్గెట్ చేస్తూ, అమెరికన్ ఐడియాస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నది. అందుకనే ఈయన ఏమంటాడు, ఒక అన్టచబుల్ ఐడియాగా ఉన్న డెమోక్రసీగా మారడానికి వాస్తవంగా కొన్ని వాతావరణ పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్లనే డెమోక్రసీ వచ్చింది, కానీ డెమోక్రసీ వల్ల స్టెబిలిటీ కానీ గ్రోత్ కానీ వచ్చినట్టు లేదు అని ఒక ప్రపోజిషన్ చేస్తాడు. ఇది చాలా మందికి కొంచెం మనసు బాధ కలిగించే విషయమే. వాస్తవానికి చెప్పాలంటే అమెరికన్ రెవల్యూషను బ్రిటిష్ రాచరికాన్ని పారదోలి ఆ తర్వాత అనేక ఒడిదొడుకులతో కొంతమేరకు బానిసత్వానికి వ్యతిరేకంగా కూడా ఒక యుద్ధం లాంటిది చేసి క్రమేణా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ దిక్కు లేటుగా అయినా పర్వాలేదు అటువైపు జరిగి ఒక డెమోక్రాటిక్ సొసైటీగా తనను తాను ప్రయత్నం చేసుకుంది. రాబర్ట్ దాల్ లాంటి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య విశ్లేషకులు దాన్ని డెమోక్రసీ అనడం కంటే కూడా వాళ్ళు చాలా ప్రాక్టికల్ గానే పాలియార్కీ అని పిలిచాడు. రాబర్ట్ దాల్ డెమోక్రసీకి, అమెరికన్ డెమోక్రసీ యొక్క సుప్రసిద్ధ తత్వచింతకుల్లో ఒకడు రాబర్ట్ దాల్ ఏమంటాడు, అమెరికన్ డెమోక్రసీని ఇది అలిగార్కీగా మారకుండా ఉండడానికి ఒక పాలియార్కీ అంటే బహుళ బృందాల ఫెడరేషన్ లాంటి ఒక స్వభావం కలిగింది అమెరికన్ డెమోక్రసీ అంటాడు. అందుకనే అది మొనార్కీ కాదు, ఆలిగార్కీ కాదు, ఇట్స్ అ పాలియార్కీ అని చెప్తాడు. ఈ పాలియార్కీ స్వభావం నుంచి ఇంకా డెమోక్రటిక్ స్వభావాన్ని సంతరించుకోవడానికి చాలా జర్నీ అవసరం అన్నటువంటిది రాబర్ట్ దాల్ భావన.
డన్ వచ్చేసి 2001 జరిగినటువంటి పరిణామాలను, ముఖ్యంగా అమెరికా డెమోక్రసీని ఎక్స్పోర్ట్ చేస్తూ, లేకుంటే అమెరికా తనదైన డెమోక్రాటిక్ భావన అనేటటువంటి దాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తాను అని మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా క్రిటికల్ గా అసలు డెమోక్రసీ అంటే ఏమిటి, అసలు అమెరికన్ డెమోక్రసీనేనా, అమెరికన్ డెమోక్రసీ మోడల్ నిజంగానే ఒక యూనివర్సల్ కేపబిలిటీ కలిగి ఉందా, లేకుంటే డెమోక్రసీ అనేటటువంటిది అమెరికా చెప్పినట్టు ఉంటుందా, లేకుంటే ఆయా దేశాల్లో ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా డెమోక్రసీ మారుతుందా అన్న ప్రశ్నలు వేసుకుంటాడు. రెండు ప్రధాన ప్రశ్నలు ఆయనకు ముందుకు వస్తాయి. డెమోక్రసీ ఏ సందర్భంలో, అంటే డెమోక్రసీ యొక్క పవర్ ఏంటి అన్న ప్రశ్న వేసుకుంటాడు. ఫస్ట్, ఎందుకు డెమోక్రసీ అట్రాక్టివ్ గా ఉంది, వై డెమోక్రసీ ఇస్ అట్రాక్టివ్. దానికి ఆయన రెండు ఇంపార్టెంట్ జవాబులు చెప్తాడు. ఒక జవాబు ఏంటంటే, ఈక్వాలిటీ కాన్షియస్ గా ఉంటూ హైరార్కీస్ కి వ్యతిరేకంగా ఉండే ఒక స్వభావం డెమోక్రసీని జనప్రియంగా మారుస్తుంది అని అంటాడు. ఆమె ఆడిబుల్ నా? హలో, Yes, audible, sir. ఓకే. ఎందుకంటే కొంచెం మధ్యలో ఏదో గ్లిచ్ వచ్చినట్టుంది, అందుకని అడుగుతున్నాను. ఓకే, సో ఏమంటున్నాడంటే, అసలు హైరార్కీస్ ని వ్యతిరేకించేటటువంటి ఒక స్వభావం ఉండడం ఒకటి. రెండవది సబ్జుగేషన్. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి మిత్రులారా. అధికారం ఏదైనా విధేయతను కోరుకుంటుంది. అధికారం ఖచ్చితంగా ఒక విధేయతను కోరుకుంటుంది, ఒక సబ్జుగేషన్ కోరుకుంటుంది. అయితే డిగ్నిటీని కోల్పోకుండా సబ్జుగేషన్ ను తీసుకొచ్చేటటువంటి విధానంగా ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి కూడా ప్రజాస్వామ్యం చాలా పాపులర్ అయిందంట. అంటే రెండు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు. ఒక ఎక్స్ప్లెనేషన్, ఈక్వాలిటీ కాన్షియస్నెస్ యాంటీ హైరార్కికల్ ఐడియాగా డెమోక్రసీ పాపులర్ అవుతున్నది. రెండవది, విధేయతను అప్పగిస్తూనే, అంటే ఒక అధికారానికి మన విధేయతని అప్పగిస్తూనే, మన ఒబీడియన్స్ ని ఒక అథారిటీకి ఇస్తూనే మన డిగ్నిటీని కోల్పోకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలు డెమోక్రసీని పాపులరైజ్ చేస్తున్నాయి. డెమోక్రసీని మోర్, అంటే ది పవర్ ఆఫ్ డెమోక్రసీ అనే వర్డ్ చాలా అట్రాక్టివ్ గా మారడానికి ఇది కారణం అని చెప్తున్నాడు. చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి ఏమంటాడంటే, ఇది బాగానే ఉంది కానీ డెమోక్రసీ ఒక రకంగా పాత ప్రపంచాన్ని రద్దుపరచడానికి శక్తివంతమైన సాధనమే కానీ నూతనమైనటువంటి సమానత్వ నిర్మాణాన్ని చేయడానికి డెమోక్రసీకి కెపాసిటీ లేనట్టే ఉంది అంటాడు. ముఖ్యంగా ఈయన లిబరల్ డెమోక్రాటిక్ ఫ్రేమ్వర్క్ ను మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే చింతనాపరుడు కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, సెల్ఫ్ ఇండిజినైజేషన్ కేపబిలిటీ. అంటే డెమోక్రసీ ఏ వాతావరణాల్లోకి వెళితే ఆయా వాతావరణాల్లో తనంతాను ఆ వాతావరణానికి అనుగుణంగా మలుసుకునే కెపాసిటీ డెమోక్రసీకి ఉంది. ఇట్ గోట్ సెల్ఫ్ ఇండిజినైజేషన్ కాంట్రాక్ట్ ఉంటుంది అని అంటాడు. అధికారం ఎప్పుడు ఆ విధేయతను కోరుకుంటుంది కాబట్టి విధేయతను ఇస్తూనే డిగ్నిటీని కోల్పోకుండా ఉంటాడు వ్యక్తి అట ప్రజాస్వామ్యంలో. అందుకని ప్రజాస్వామ్యం అట్రాక్టివ్ గా ఉంటుంది, ప్రజాస్వామ్యం తనను తాను మార్చుకుంటుంది అని చెప్తున్నాడు. సో ఈ రెండు కారణాల వల్ల ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఒకనాడు అంటరాని కాన్సెప్ట్ గా ఉన్నటువంటి డెమోక్రసీ అంతగా పొలిటికల్ ఫిలాసఫర్స్ తత్వవేత్తలకి రుచికరంగా లేనటువంటి ఒక ఐడియా at a later point of time became very popular and it got its own power and it got certain promise and it got certain kind of promise embedded in it. So that's how it became, the idea became relatively powerful అంటాడు. అయితే దాన్ని ఏమైనా విశ్లేషిస్తున్నాడంటే, తన ఈ 1-2 చాప్టర్స్ లో ఉన్న సారాంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడంటే, ప్రజాస్వామ్యము ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా ఏమంటే 1920లు 1900 నుంచి కూడా రకరకాలుగా ఒక క్రిటిక్ ఉంది. ఇప్పుడు సమాజం, మార్కెట్, రాజ్యాధికారం అనే మూడు ఉన్నాయి. ఈ మూడింటి మధ్య ఏ రకమైన సంబంధం ఉండాలి అన్నది ఒక ఓల్డ్ డిస్కషన్, వెరీ ఓల్డ్ డిస్కషన్ ఇన్ పొలిటికల్ ఫిలాసఫీ. ఎస్పెషలీ ఎకనామిక్ ప్రపంచానికి దాని మార్కెట్ అందాం, ఎక్స్చేంజ్ వరల్డ్కి, ఒక సోషల్ వరల్డ్కి
ఒక పొలిటికల్ వరల్డ్ అంటే స్టేట్ అథారిటీ అనేటటువంటి ఈ మూడింటికి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి అంటే లూజ్ గా మాట్లాడితే స్టేట్, సొసైటీ అండ్ ఎకానమీ మధ్యలో, ఎకానమీని మనం మార్కెట్ అని పిలుద్దాం, మార్కెట్ కి, స్టేట్ కి, సొసైటీకి మధ్యలో ఉండవలసినటువంటి రిలేషన్ ఏంటి, ఈ మూడింటి మధ్య ఏ రకమైన బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయాలి అనేటటువంటి కూడా డెమోక్రసీలో ఒక క్రిటికల్ ఐడియాగా మనకు కనిపిస్తుంది. సో డెమోక్రసీ అనేటటువంటిది ఒక డెమోక్రసీ అనేది ఒక జనప్రియమైన ఐడియాగా మారడం అంటే ఈ మూడింటి మధ్య ఏ రకమైన బ్యాలెన్స్ ఉండాలి అనేటటువంటిది. అందుకనే డెమోక్రసీ మీద నాలుగు రకాలైనటువంటి వేరియంట్స్ డెమోక్రసీలో ఉన్నాయి. మనకు సోషల్ డెమోక్రసీ, లిబరల్ డెమోక్రసీ. లిబరల్ డెమోక్రసీ ఏమంటుందంటే ఎకానమీ అంటే మార్కెట్ కి ఒక సెల్ఫ్ కరెక్టింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ కి ఇవ్వవలసినటువంటి స్పేస్ ఇస్తే అది డెమోక్రసీని పరిపుష్టంగా మారుస్తుంది. దాంతోపాటు స్వంత ఆస్తి అనేటటువంటి ఐడియాకు ఒక సాక్రోసాన్సీ ఇస్తూ స్వంత ఆస్తికి, మార్కెట్ కి ప్రాధాన్యత అంటే ప్రైవేట్ ఎకానమీకి, పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా డెమోక్రసీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది అనేటటువంటిది స్థూలంగా లిబరల్ డెమోక్రసీ మాట్లాడుతుంది. సోషల్ డెమోక్రసీ స్టేట్ కు ఒక ట్రాన్స్ఫర్మేటరీ రోల్ ఉన్నది, అది ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోను, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండ్ దెన్ సోషల్ ఆర్డర్ ను మెయింటైన్ చేయడంలో కూడా స్టేట్ కొంత రోల్ ప్లే చేయాలి. ఒక ఐడియల్ సోషల్ ఆర్డర్ ని, ఒక ఐడియల్ ఎకనామిక్ ఆర్డర్ ని గైడ్ చేయడానికి కూడా స్టేట్ పనిచేయాలని చెప్పేటటువంటి బ్రాడ్ గా సోషల్ డెమోక్రసీ ఐడియాస్. సోషల్ డెమోక్రసీ ఐడియాస్ లోని డీప్ వేరియంట్ మనకు మార్క్సిస్ట్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. అట్లనే ప్లూరలిస్ట్ డెమోక్రసీ ఏమంటుందంటే సొసైటీకి, స్టేట్ కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, స్టేట్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్స్ అని చెప్పేటటువంటి ఒక ఐడియా ఉంటుంది. ఇట్లా డెమోక్రసీలో కూడా పలు రకాల ఐడియాస్ ఉన్నాయి. జాన్ డన్ ఈ పుస్తకంలో మాట్లాడుతున్నది, ఈ పుస్తకంలో కేంద్రీకరించింది లిబరల్ డెమోక్రాటిక్ ట్రెడిషన్. అందున అమెరికన్ లిబరల్ డెమోక్రాటిక్ ట్రెడిషన్ పైన చాలా సీరియస్ ప్రశ్నలు లేవదీస్తున్నాడు. దీంట్లో ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఆయన చాలా ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే డెమోక్రసీని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. డెమోక్రసీ యాజ్ ఎ ప్రొసీజరల్ టూల్, డెమోక్రసీ యాజ్ అ సీరియస్ సోషియో కల్చరల్ ప్రాసెస్. డెమోక్రసీ ఒక సోషియో కల్చరల్ ప్రాసెస్ గా ఎట్లా ఉంటుంది. హెబర్మాస్ లాంటి వాళ్ళు పార్టిసిపేషన్ అనేటటువంటి దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కొంత ముందరికి వెళ్ళిపోతే డెమోక్రసీని మోర్ పార్టిసిపేటరీ దీనిగా చూడాలని కూడా, పార్టిసిపేటరీ ఐడియాగా చూడాలి. డెమోక్రసీ అంటే కేవలం ఎలక్షన్స్ మాత్రమే కాదు, సోషల్ స్పేసెస్ కూడా డెమోక్రటైజ్ అవ్వాలి అని చెప్పేటటువంటి ఐడియాస్ కూడా లిబరల్ డెమోక్రాట్స్ లో ఉన్నాయి. జాన్ డన్ ఈ పుస్తకంలో ఫోకస్ చేస్తున్నది వీటన్నిటికంటే భిన్నంగా అమెరికన్ లిబరల్ డెమోక్రాటిక్, కాన్స్టిట్యూషనల్ లిబరల్ డెమోక్రాటిక్ మోడల్ ఏదైతే ఉన్నదో, రిపబ్లికన్ డెమోక్రాటిక్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని, ఎందుకంటే 2001-2 అంటే 21వ శతాబ్దపు మొదటి నాటికి అది ఒక తీవ్రమైనటువంటి ఎక్స్పోర్టబుల్ ఐడియా, ఇన్విన్సిబుల్ ఐడియా. ఇంకా కొంతమంది చరిత్రకారులు ఆ టయానికి 1999లో ఎండ్ ఆఫ్ హిస్టరీ, డానియల్ బెల్ లాంటి వాళ్ళు ఎండ్ ఆఫ్ హిస్టరీ అని పుస్తకాలు రాస్తూ ఇక ఉన్నది ఒకే ఒకటి, అది అమెరికన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ మాత్రమే ప్రపంచానికి అంతా పనికొస్తుంది అని చెప్పి కొంతమంది చాలా హైపర్ గా వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి చేస్తుంటే పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకా డెమోక్రసీ రాబోతుంది అన్న ఓవర్ ఎంథూసియాజం కూడా చూపించడం మొదలైంది. ఈ కాంటెక్స్ట్ లో జాన్ డన్ డెమోక్రసీ పైన చాలా స్కెప్టికల్ గా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అసలు డెమోక్రసీ మనగలగడం అనేటటువంటిది ఏమిటి, అసలు డెమోక్రసీ అనేటటువంటిది వివిధ ప్రాంతాల్లో ఒకటే రూపంలో ఉంటుందా, అసలు డెమోక్రసీ అనేటటువంటిది నిజంగానే గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుందా అన్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నల్ని ఆయన లేవదీస్తున్నాడు. ఈ ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు. ఒకటి, డిస్మాంటిల్. ఇంతకుముందు నేను చెప్పినట్టే డెమోక్రసీ ఈజ్ గుడ్ అట్ డిస్మాంటిలింగ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాట్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ రీబిల్డింగ్ ఆర్ రిప్లేసింగ్ ది ఓల్డ్ ఆర్డర్ అంటాడు. ఇది ఒక సమస్య. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు కొత్త ఆర్డర్ను సృష్టించడంలో డెమోక్రసీస్ ఎందుకు కష్టపడుతున్నాయి అన్న ఒక ప్రశ్న వేస్తాడు. అట్లనే డెమోక్రసీ
దానికి అది గుడ్ గవర్నమెంట్ కు అది చిరునామానే అవుతుందా? అంటే స్టేట్ బిల్డింగ్ కి డెమోక్రసీ అనేటటువంటిది ఒక గ్యారంటీనేనా? అంటే స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఆటోమేటిక్ గా డెమోక్రసీ ఒక హామీని పూచీని ఇస్తుందా అన్న ప్రశ్న వేస్తున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను 2014 నాటికి 2010 నాటికి ఇరాక్ లో ఒక నియంతను కూలగొట్టిన తర్వాత అక్కడ డెమోక్రసీని తెస్తాము అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న కాలంలో జాన్ డన్ ఒక ప్రధానమైన ప్రశ్న వేస్తున్నాడు. అసలు డెమోక్రసీ ఎక్స్పోర్ట్ చేయదగిందేనా? డెమోక్రసీ ఆ రకంగా తీసుకుపోదగిందేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న ప్రశ్నలు వేస్తాడు. అసలు ఈ మోడల్, అసలు అమెరికన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ రెండు సమస్యలతోటి, చాలా ప్రధానమైన రెండు సమస్యలతోటి ఇదవుతుంది అని అంటాడు తన సెకండ్ చాప్టర్ లోకి వచ్చేసే వరకు. ఆ సెకండ్ చాప్టర్, మొదటి చాప్టర్ లోనేమో ఎందుకు దాని స్ట్రెంగ్త్ ఏముంది డెమోక్రసీ అని చెప్తూ, రెండో దాంట్లో ది స్పెల్, దాని అంటే ఆ డెమోక్రసీ యొక్క అసెండెన్సీ వచ్చిన దానికి చెప్తూ ఏమంటాడంటే, డెమోక్రసీ ఒకవైపు ఒక 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 యాక్సెప్టబుల్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ గా తనను తాను పెంచుకుంటూ పోతూనే రెండు సమస్యలకు గురైంది అంటాడు. ఒక సమస్య కాంప్లిసెన్సీ, అంటే రూలింగ్ లో ఉండేవాడు, పవర్ లో ఉండేవాడు ఆటోమేటిక్ గా వాడు అన్ని తెలుసు, డెమోక్రసీ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అసలు మార్కెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయదని అని నమ్మే జనమే ప్లెబియన్స్ లేక డెమోస్ అనేవాళ్ళు, అంటే పెద్దగా స్పెషలైజేషన్ లేనటువంటి ఓటు వేసి అధికారంలోపటికి మనుషుల్ని తీసుకొచ్చే జనం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు అనేటటువంటి ఒక కాంప్లిసెన్సీకి గురవుతారు. రెండో సమస్య ఏంటంటే, ఒకవైపు కాంప్లిసెన్సీ ఉంటుంది, ఇక రెండో వైపు ఫెటలిజం కూడా ఉంటుంది. ఇంకా ఇది ఇంతే, ఈ ఈ ప్రపంచం మారదు. ఎందుకంటే పేరుకుది డెమోక్రసీ కానీ వాషింగ్టన్ లో బ్యాంకర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూర్చొని అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అనేటటువంటి ఒక ఐడియా కూడా ప్రజలకు తెలుసు. ఆ రకంగా ఇక మార్పు, ఇంకా ఇది ఇంతే, ఈ లోకం ఇట్లానే నడుస్తుంది అనే ఫ్యాటలిజం కి మధ్యలో కూడా ఒక ఊగిసలాట మొదలవుతుంది. అందువల్ల జాన్ డన్ చాలా మనకు ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే, అమెరికన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ తనను తాను సుపీరియర్, సుప్రీం, మోస్ట్ ఆర్ ది బెస్ట్ మోడల్ ఆఫ్ డెమోక్రసీగా ప్రకటించుకోవడం అనేటటువంటిది ఒక అసంబద్ధమైనటువంటి వ్యవహారము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ప్రశ్న మనకు రావచ్చు, అదేంటంటే అమెరికన్ డెమోక్రసీ మీద క్రిటికల్ ప్రశ్నలు ఏవైతున్నవాడు అసలు యాక్చువల్గా ఈజీ ఏ లెఫ్ట్ క్రిటికా? ఎందుకంటే మార్క్సిస్ట్ పారాడైమ్లో బూర్జువైజ్ డెమోక్రసీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. వర్గ సమాజంలో, రెండు వర్గాలు ఉండేటటువంటి సమాజంలో ప్రొలెటేరియట్ కి అనుకూలంగా ఎప్పుడు కూడా డెమోక్రసీ ఉండదు. లిబరల్ డెమోక్రసీ పేరుకి వెల్ఫేరిస్ట్ ముఖాన్ని తగిలించుకున్నప్పటికీ అది యాంటీ ప్రొలిటేరియట్ లక్షణాన్ని కలిగి ఉండి సర్ప్లస్ ను అక్యూములేట్ చేస్తూ, ప్రిమిటివ్ అక్యూములేషన్ కి ఒక ఎడిషన్ క్రియేట్ చేస్తూ, అది ఇంకా ముందరికి పోయి ఫినాన్స్ క్యాపిటల్ కి అనుకూలంగా పనిచేసే ఒక టూల్ గా మారుతుంది. ఆ రకంగా లిబరల్ డెమోక్రసీ ఫండమెంటల్ గా ఒక రియల్ డెమోక్రసీ అవ్వదు అని మార్క్సిస్ట్ క్రిటిక్ ఒకటి, మనకు పాత మార్క్సిస్ట్ క్రిటిక్ ఒకటి ఉంది. బికాజ్ వర్గ సమాజం కాబట్టి అది పాలక వర్గాలకు అనుకూలమైనటువంటి నమూనాగానే ఉంటుంది తప్ప ప్రజలందరికీ నిజంగా ఆమోదయోగ్యంగా, ప్రజలందరికీ పనికొచ్చేటటువంటి ఒక నమూనాగా అదేమి ఉండదు అనే ఒక క్రిటిక్ ఉంది. డన్ ఏమైనా ఆ రకమైన క్రిటిక్ చేస్తున్నాడా? ఈజీ మూవింగ్ టువర్డ్స్ అ మార్క్సిస్ట్ క్రిటిక్ అంటే లేదు. ఆయన మార్క్సిస్ట్ క్రిటిక్ వైపు వెళ్ళట్లేదు. ఆయన ముందుకెళ్ళి ఈ రెండో చాప్టర్ లో రెండు ప్రధానమైనటువంటి కంపారిజన్స్ చేస్తున్నాడు. ఒకటి, చైనా ఏ రకంగా గ్రోత్ ని మరియు స్టెబిలిటీని ఇన్ష్యూర్ చేస్తుంది, డెమోక్రసీని చైనా ఎట్లా అర్థం చేసుకుంది అన్న విషయాన్ని తీసుకొచ్చారు. ఆయన దృష్టిలో చైనా అనేది, మోడర్న్ చైనా అనేది ఒక డెమోక్రాటిక్, ఒక రిపబ్లికన్ డెమోక్రాటిక్ ఐడియా. ఇట్ ఈస్ నాట్ ఏదో డైనాస్టిక్ రూల్ కాదు. కానీ డెమోక్రసీని చైనా అర్థం చేసుకున్నటువంటి తీరు తన సివిలైజేషనల్ కంటిన్యూమ్ ప్రాసెస్ లోనే అర్థం చేసుకుందని చెప్తాడు. అది ఇట్ ఈస్ నాట్ అన్ అమెరికన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అన్ అమెరికన్ వే ఆఫ్ టేకింగ్ డెమోక్రసీ. అందుకని వాళ్ళు డెమోక్రసీ అనేటటువంటి దాన్ని
కాంపిటేటివ్ పార్టీ సిస్టమ్స్ కు సంబంధించిన డెమోక్రసీగా కాకుండా కన్ఫ్యూషియన్ ఐడియాస్ ని రీవర్క్ చేయడం కోసం వాళ్ళు డెమోక్రసీని వాడుకుని డెమోక్రసీని పార్టీ స్థాయిలోకి కింది స్థాయిలోకి తీసుకొని పోయి వాళ్ళు డెమోక్రసీని తమ అవసరాలకు కస్టమైజ్ చేసుకోగలిగారు. ఆ రకంగా చైనీస్ డెమోక్రసీ చైనా కాంటాక్ట్ లో డెమోక్రసీ రీఇంటర్ప్రిటేషన్ కి దీనికి గురైంది. ఆ రకంగా అది అమెరికన్ డెమోక్రసీ లాంటిది కాదు అని చెప్తారు. అక్కడ కూడా మళ్ళీ ఇది చెప్పదలుచుకుంది ఒకటే, సింగిల్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ బి క్లెయిమ్ టు బి ది సుప్రీం ఐడియా ఆఫ్ డెమోక్రసీ విచ్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ టు ది వరల్డ్ అక్రాస్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇరాక్ పైన దాడి చేసింది, ఇరాక్ పైన దాడి రెండు సార్లు ఇరాక్ పైన దాడి చేసింది, ఎస్పెషలీ అమెరికా నాటో కూటమి. మొదటిసారి అట్లీస్ట్ రేషనేల్ అయినా ఉంది, కానీ రెండోసారి దాడి చేయడం కంప్లీట్ అన్డెమోక్రాటిక్ అనేటటువంటిది యూరోపియన్ థింకర్స్ అందరిలో కూడా ఉంది. జాన్ డన్ ఆలోచనల్లో అది చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది. అందుకని అంటాడు, అసలు ఇరాన్ కు డెమోక్రసీని ఎక్స్పోర్ట్ చేయగలిగారా అని ప్రశ్న వేస్తాడు. అట్లనే ఆఫ్ఘనిస్తాన్ లోపటికి అప్పటికే 2010లో ఈ లెక్చర్స్ అన్ని జరిగింది 2008-9 ప్రాంతంలో. కాబట్టి అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ లోకి ఇన్కర్షన్స్ చేస్తున్నటువంటి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో నిజంగానే డెమోక్రసీని తీసుకొచ్చిందా? తర్వాత రెవల్యూషనరీ ప్రాసెసెస్ ప్రపంచవ్యాప్తంగా ఆటోమేటిక్ గా డెమోక్రసీని ప్రామిస్ చేశాయా అన్న ప్రశ్నలు లేవనైతే చైనా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాడంటే, డెమోక్రసీ అనేటటువంటి దానికి ఉన్నటువంటి ఇంతకుముందు నేను చెప్పిన ఈ ఐడియా ఏదైతే ఉన్నదో, ఏ సెల్ఫ్ ఇండిజినైజింగ్ అనేటటువంటి లక్షణం దానికి ఉంది. ఆ రకంగా ఆ డెమోక్రసీ తనను తాను కాపాడుకుంది. అయితే చైనాలో డెమోక్రసీ కాపాడబడడానికి కారణం డెమోక్రసీకి ఉన్న గొప్పతనం కాదు, చైనా ఉద్యమము, చైనా అనుభవాలు స్టెబిలిటీ అండ్ గ్రోత్ ను ఎట్లా పెట్టుకోవాలో అర్థం చేసుకుని డెమోక్రసీని తమ అవసరాలకు కస్టమైజ్ చేసుకోవడం ద్వారా డెమోక్రసీ బతికింది. అంతేగాని డెమోక్రసీ ఒక ఎలిక్సిర్ లాగానో, ఒక అమృత బిందువు లాగానో, ఒక అమెరికన్ మోడల్ లాగానో చైనాలోకి వెళ్ళలేదు అని చెప్తాడు. అట్లనే ఇండియన్ ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడతాడు. చైనా అండ్ ఇండియా అని 2 ఎగ్జాంపుల్స్ గా చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, డెమోక్రసీ అనేటటువంటిది ఆటోమేటిక్ గా కొన్ని మంచి పనులు చేస్తుంది. డెమోక్రసీ వెళ్ళగానే ప్రపంచం పచ్చగా మారిపోతుంది అనేటటువంటిది కరెక్ట్ కాదు. పచ్చగా లేని సమాజాలు కూడా తమకు తాము వెస్ట్రన్ డెమోక్రాటిక్ ఐడియాస్, ఇండివిజువలిజము ఇటువంటి ఐడియాస్ లేని సమాజాలు కూడా డెమోక్రసీని తమకై తాము రీవర్క్ అండ్ రీట్యూన్ చేసుకున్నాయి. అందుకు దిస్ ఇస్ నాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ, దిస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దోస్ సొసైటీస్ అండ్ స్ట్రగుల్స్ అని చెప్తున్నాడు జాన్ డన్ తన 2వ చాప్టర్లో. చైనా అండ్ అమెరికా కంపారిజన్ తీసుకొని వస్తే చైనీస్ డెమోక్రసీ చైనా వాళ్ళు డెమోక్రసీని అర్థం చేసుకున్న తీరు, చైనా వాళ్ళు డెమోక్రసీని అమలు పరుస్తున్న తీరు రెండు కూడా ఇది భిన్నంగా, అమెరికన్ డెమోక్రసీ చాలా భిన్నంగా ఉన్నాయి. సో ఇది అమెరికన్ లిబరల్ డెమోక్రసీ యొక్క విజయం కాదు అన్న విషయాన్ని కూడా చెప్పుకొస్తాడు. ఇండియన్ కేసుకు వచ్చే వరకు ఏం చెప్తాడంటే, ఇండియన్ కేసుకు యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ ఏదైతే చేశారో ఆ యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ చేసినటువంటి లక్షణం మాత్రమే, ఆ యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ మంచి నాయకత్వం, ఫౌండేషనల్ లీడర్షిప్, ఆ తర్వాత ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్, ఇవి భారతదేశపు డెమోక్రసీని ఈ రోజు దాకా రక్షించగలిగినాయి. అట్లనే చాలా వైబ్రెంట్ గా ఉండేటటువంటి సివిల్ సొసైటీ, ఒక మేరకు ఫ్రీ ప్రెస్ ఉన్నందుకు ఫ్యామిన్ లేదన్నటువంటి, మనం ఫ్యామిన్స్ తో కొట్లాడగలిగామన్న అమర్త్య సేన్ ఆర్గ్యుమెంట్ కూడా ఈయన ఒప్పుకుంటూ అంటాడు. ఈ రకమైన లక్షణాలు కలిగి ఉన్నందుకు ఇండియన్ డెమోక్రసీ సస్టైన్ అయింది. ఇక్కడ డెమోక్రసీ కొన్ని ప్రీ కండిషన్స్ సృష్టించలేదు, డెమోక్రసీ కండిషన్స్ సృష్టించలేదు, కండిషన్స్ ఉన్నందుకే డెమోక్రసీ వచ్చింది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఈవెన్ వెస్ట్ లో కూడా డెమోక్రసీ అసెండెన్సీ అయ్యే కాలంలో స్టెబిలిటీ పెరుగుతున్నది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్నది, తర్వాత ఒక విశ్వాసం, అంటే ప్రజలు అధికారానికి కేంద్రంగా కాగలరన్నటువంటి ఒక నూతన విశ్వాసం వస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో డెమోక్రసీ సక్సెస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఏ తర్వాత ఈ 2 చాప్టర్లలో మనకు డన్ మాట్లాడుతున్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, యూ కాంట్ టేక్ డెమోక్రసీ యాజ్ గ్రాంటెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికలీ సర్వ్స్ ది పర్పస్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికలీ ఈక్వివలెంట్ టు గుడ్ గవర్నెన్స్. ఈ విషయాలను చెప్తున్నాడు. అంటే
జాన్ డన్ యాంటీ డెమోక్రాటిక్ కా? జాన్ డన్ డెమోక్రసీకి వ్యతిరేకియా? డెమోక్రసీకి వ్యతిరేకి కాదు. కాకపోతే ఏం చెప్తున్నాడంటే డెమోక్రసీని టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా అనుకోకండి. ఇట్ కాంట్ బి ఎక్స్పోర్టెడ్, ఇట్ హ్యాస్ టు బి ఇండిజినైజ్డ్, ఇట్ హ్యాస్ టు బి రీవర్క్డ్, ఇట్ హ్యాస్ టు బి రీఫ్రేమ్డ్. డెమోక్రసీ రిక్వైర్స్ సర్టెన్ కంటింజెంట్ కండిషన్స్ డెమోక్రసీకి అత్యవసరం అవుతాయి. ఆ కండిషన్స్ బలహీనపడ్డప్పుడల్లా డెమోక్రసీ బలహీనపడుతుంది. అమెరికాలో కూడా ఆ రకమైన కండిషన్స్ బలహీనపడుతున్నందుకే అమెరికన్ డెమోక్రసీ కాకుండా పోతూ ఉన్నది. అది ఒక రకంగా ఒక అలిగార్కీ లాంటి లక్షణాన్ని కలిగి ఉన్నది అన్న విషయాన్ని కూడా చాలా పేస్టెక్కింగ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. రఫీక్ జకారియా లాంటి కమెంటరేటర్స్, తర్వాత అమెరికాలో జరిగే గెలప్ పోల్స్ కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. రఫీక్ జకారియా పుస్తకం రాస్తాడు ఇల్లిబరల్ డెమోక్రసీ అని అమెరికన్ డెమోక్రసీ పైన. ఎస్పెషలీ 1990 తర్వాత అమెరికన్ డెమోక్రసీ ఏ రకమైనటువంటి ఇల్లిబరాలిటీకి గురైంది అన్న విషయాన్ని తీసుకొచ్చి చెప్తాడు. ఏ తర్వాత ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం ఏమిటంటే జాన్ డన్, నేను చదువర్లకు ఏం చెప్తానంటే దయచేసి జనరల్ ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీని మీరు ఒకసారి స్టాన్ఫర్డ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీ అనే దగ్గరికి వెళ్ళి, నేను ఆ సైట్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ మన వాళ్ళకు ఒక నోట్లో ఇస్తాను ఒకటి రెండు రోజుల్లో. మీరు ఆ వెబ్సైట్స్కి వెళ్ళి డెమోక్రసీ గురించి ఒక్కసారి చూస్తే డెమోక్రసీ ఎట్లా పాపులరైజ్ అయింది, డెమోక్రసీ గురించి ఇది ఉంటుంది. తర్వాత డెమోక్రసీ హిస్టరీ అన్న పుస్తకం యొక్క జిస్ట్ని ఒకసారి చూసుకోండి. నేను మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. చాలా మందికి నోట్బుక్ LM అని ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, ఒక AI టూల్ ఉన్నది. మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి పుస్తకంని దాంట్లో అప్లోడ్ చేసి ఆ పుస్తకంలోని జిస్ట్ మీరు చదువుకోవడానికి వీలుంటుంది. తర్వాత పుస్తకంలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఈ జిస్ట్ చదివి మీరు పుస్తకంలోకి ఎంటర్ అవ్వడానికి ఈరోజు ఆ టూల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని వాడుకోండి. అవి చూస్తూ మీరు జాన్ డన్ పుస్తకానికి అప్రోచ్ అవ్వండి. జాన్ డన్ పుస్తకం చుట్టూ కొంత చదవాల్సిన అవసరం ఉంది. వాట్ డస్ ఇట్ మీన్ బై డెమోక్రసీ? ఆంథోనీ అర్బ్లాస్టర్ రాసిన చిన్న పుస్తకం వాట్ డస్ ఇట్ మీన్ బై డెమోక్రసీ కానీ, లేకుంటే ఆక్స్ఫర్డ్ లిటిల్ ఇంట్రొడక్షన్ టు డెమోక్రసీ కానీ ఒకసారి చాలా క్విక్ రీడింగ్, ఇవన్నీ 120 పేజెస్ పుస్తకాలు. ఇవి చదువుకుంటూ గ్రాడ్యువల్గా ఇది చదువుతూ జాన్ డన్ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ లోకి వచ్చి మనం చూస్తే జాన్ డన్ మాట్లాడుతున్న 2008-10లో లెక్చర్స్ ఇస్తూ, ట్యూరిన్స్ లెక్చర్స్ ఇస్తూ ఈ విషయాన్ని డెమోక్రసీ మీరు అంతకు ముందు ఉన్నటువంటి 20 ఏళ్ల ఈ తన ముందు వాళ్ళు, తన కంటెంపరీస్ ఇయాన్ షాపిరో, తర్వాత వీళ్ళందరి దీన్ని తీసుకొని డెమోక్రసీ పట్ల క్రిటికల్ థింకింగ్ ఆన్ డెమోక్రసీని డెవలప్ చేస్తున్నటువంటి ఒక థింకర్ గా మనకు కనిపిస్తాడు. ఇక్కడ ఇంకొక పుస్తకం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అది జిబ్లాట్ అండ్ లెవిన్స్కీ అండ్ జిబ్లాట్ అని వీళ్ళిద్దరు సహరచయితలు, జంట రచయితలు. వీళ్ళు వై డెమోక్రసీస్ ఫెయిల్ అనే ఒక పుస్తకం రాస్తారు. చాలా మంచి పుస్తకం ఇది, చాలా ఈజీగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. వై డెమోక్రసీస్ డై ఆ పుస్తకం పేరు. ఇది బాగా పాపులర్ బుక్. ఇదే కాలంలో మీరు ఇంకొక, ఇది కొంచెం గహనం అవుతుంది, అందుకు నేను దాన్ని మీకు సజెస్ట్ చేయను. లిబర్టేరియన్లు కూడా డెమోక్రసీని క్రిటిక్ చేయడం, మార్కెట్ ప్రధానం అని చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. కానీ జాన్ డన్ విషయానికి వచ్చే వరకు జాన్ డన్ ఒక రకమైనటువంటి స్కెప్టిసిజం తోటి అమెరికన్ డెమోక్రసీ తనను తాను జబ్బలు జరుచుకుంటూ నేనే ది మోడల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న కాలంలో, సారీ బాస్, ఇట్స్ నాట్ లైక్ దాట్. Democracy also has to be critically seen, and it is not an answer for everything. It is not an answer automatically for good governance. Other contingent factors should work. So it has to be indigenized, it has to be reworked. So and బిగర్ థింకింగ్ అంటే ఒక రకంగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, ఇటువంటి బిగర్ ప్రాబ్లమ్స్ కి ఉత్త డెమోక్రసీయే సొల్యూషన్ కాదు, దానికి వైడర్ గ్లోబల్ కొలాబరేషన్స్ అనేటటువంటివే దానికి జవాబు అవుతాయి తప్ప కేవలం డెమోక్రసీ దానికి జవాబు కాకపోవచ్చు. సో డెమోక్రసీ అనేటటువంటి దాన్ని నూతన మతంగాను, నూతన దేవుడుగాను చూసేటటువంటి ఒక ఆభాసలోకి వెళ్ళకండి అని చేసే ఒక హెచ్చరిక ఈ పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్. స్పెల్ అంటే మంత్రం, అంతే కదా? మంత్రం అన్నిటికీ, పాముకి, దీనికి అంత మనకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో స్పెక్టర్ అని ఒక మాట ఉంటుంది. స్పెక్టర్ అంటే ఒక రకమైనటువంటి మహాభూతం.
అట్లనే ఇది స్పెల్ అంటే మాయ, ఒక రకమైనటువంటి ఒక మాయ కప్పడం అనమాట. అంటే డెమోక్రసీ అనేది ఒక మాయ, డెమోక్రసీ అనేది ఒక ఆల్, అంటే దాన్ని చాలా లూజ్ గా ఆల్ పెర్వేసివ్ జిందా తిలస్మాత్ లాంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అది తప్పని చెప్పే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే డెమోక్రసీని క్రిటికల్ గా చూడండి అని చెప్పేటటువంటి ఒక ఆలోచన అనమాట. ఇంకోటి, డెమోక్రసీ అంటే ఓట్లు మాత్రమే కావు అని కూడా చెప్తాడు. ఎలక్షన్స్ మాత్రమే డెమోక్రసీ అయ్యే పరిస్థితి ఉంటే, ఎలక్షన్స్ ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయాయి, ఎలీట్ క్యాప్చర్ చేసేసారు, ఇంకా డెమోక్రసీలో ఎలా ఎలక్షన్స్ తోటి ఈక్వేట్ చేస్తే అది డెమోక్రసీనే కాకుండా పోతుందని కూడా చెప్పుకొస్తాడు జాన్ డన్. అంటే బియాండ్ ఎలక్షన్స్ డెమోక్రసీని చూడడం అంటే ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ నుంచి సబ్స్టాంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ వైపు మనం ఎట్లా నడవాలి. సో చైనా ఇండియా యొక్క సక్సెస్ ట్రెడిషనల్ ఐడియా ఆఫ్ డెమోక్రసీ యొక్క సక్సెస్ కాదన్న విషయాన్ని కూడా అందుకే చెప్పుకొస్తాం. ఏంటంటే డెమోక్రసీలో ఇంక్లూజివ్నెస్ అనే పార్ట్ కంప్లీట్ గా మన కాంటెక్స్ట్ లో మిస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ వెస్టర్న్ సొసైటీస్ లో డెమోక్రసీ ఇప్పుడు వచ్చిందో, బట్ ఇండియన్ సొసైటీలో వి కాపీ పేస్టెడ్. అంటే మనకి ఏది సెటప్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది అనే తీసుకున్న అంశంలోనే కానీ సూయి జనరస్ గా అంటే మన సొసైటీలో ఎమర్జ్ అయిన సిస్టమ్ గా కాదు. దీనివల్ల చాలా వరకు ఆ గ్యాప్స్ అనేవి, ఆ సోషల్ హైరార్కీస్ అనేది, ఆ స్ట్రాటిఫికేషన్ అనేది అలానే కంటిన్యూ అవ్వడం వల్ల డెమోక్రసీ ఒక ప్రివిలేజ్ సెక్షన్ కి, అంటే క్రోనీ క్యాపిటలిజం వైపు ఎక్కువ దారి తీస్తుంది. దీనికి సొల్యూషన్ అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దానికి ఇంకా ఎఫర్ట్స్ అనేది ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కానీ ఆ గ్యాప్స్ అనేవి, ఆ రూరల్ అర్బన్ గ్యాప్ కావచ్చు, డిజిటల్ డివైడ్ కావచ్చు, ఇవి ఫర్దర్ గా ఎన్హాన్స్ అంటే ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాయి కానీ గ్యాప్స్ తగ్గించట్లేదు. దీనిపైన అంటే మీకు తెలిసిన సొల్యూషన్స్ వైపు ఎలా అనేటటువంటి దానికి జాన్ డన్ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, డెమోక్రసీ ఎక్కడికక్కడ ఇండిజినైజ్ అవుతుంది, ఇండిజినైజ్ కావాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ వే. ఎందుకంటే ఎక్స్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఒకటి ఉండి అది ఐడియల్ మోడల్గా ఉండే అవకాశం లేదు అనేది ఆయన ప్రపోజిషన్స్లో ఒకటి. ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చే వరకు 50-70 ఏళ్లలో ఖచ్చితంగా డెమోక్రసీ కొన్ని రకాలైనటువంటి ఇన్రోడ్స్ చేయగలిగింది. డెమోక్రసీ కొన్ని ఇన్రోడ్స్ చేసింది కాబట్టి కొంత హైరార్కీ అన్న, ఒక్క మేరకి హైరార్కీ మీద డిస్కషన్ అన్నా జరుగుతుంది. లేకుంటే హైరార్కీ ఒక న్యాచురల్ థింగ్ అనుకొని, ఎస్పెషలీ బర్త్ బేస్డ్ సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ అనేటటువంటివి, ఒక గివెన్ నార్మ్స్ అనేటటువంటి భావన మరింత బలంగా ఉండేది. కాకపోతే కాన్స్టిట్యూషనల్ రిపబ్లికన్ ఆర్డర్ కొంత మేరకి తన ప్రయత్నం తాను చేయడం వల్ల దిస్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ ఆర్డర్ అన్న ఒక విశ్వాసం మనందరి లోపటైతే బలంగానే పెరిగింది. అయితే 3-4 ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్స్ బహుశా చాలా అవసరమేమో. ఒకటి, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఎట్లా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే, నాలెడ్జ్ ఒక ప్రొడక్టివ్ రిసోర్స్, దాని మీద ఎట్లా దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. తర్వాత అట్లానే ఒక ఆదివాసీ ఉన్నాడు, అతని కాళ్ళ కింద మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ను వాడుకున్నప్పుడు, ఆ మినరల్స్ను వాడుకున్న సందర్భంలో ముఖ్యమైనటువంటి రాయల్టీ ఇవ్వాలి, వాళ్ళను దాంట్లో వాళ్ళని ఎట్లా భాగస్వాములు చేయాలి అని చూడాల్సిన అవసరం ఉంటుంది. విషయం ఏమిటంటే, ఇండియన్ కాంటెక్స్ట్లో రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ నువ్వు ఎట్లా సాధించాలి, అట్లీస్ట్ రిసోర్సెస్, నాలెడ్జ్ అండ్ యాక్సెస్ టు క్యాపిటల్ ఎట్లా ఇవ్వాలి అన్న విషయంలో మనం చర్చ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. 1990లో మనకు ఒక అవకాశం వచ్చి ఉంటుంది, బికాస్ ద క్రైసిస్ విచ్ వీ ఫేస్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను అనుకుంటాను నౌ 2025లో మళ్ళీ మనకు అవకాశం ఏదో వస్తున్నట్టుంది. సో వీ షుడ్ వెరీ సీరియస్లీ రీథింక్ వాట్ షుడ్ బి ది రీడిస్ట్రిబ్యూటివ్ ఐడియా. ఎందుకంటే నేనంటాను 75 ఏళ్ల డెమోక్రటిక్ ప్రయాణం ఇంతో అంతో పాజిటివ్ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చింది. మనం బర్త్ బేస్డ్ ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీని ఇప్పుడు దైవదత్తమైన విషయంగా నమ్మట్లేదు మనం. సరే, నిత్య జీవితంలో ఎట్లా ఉంది అనేది పక్కకు పెడితే, దాన్ని ఆ ఐడియాను ఒక డామినెంట్ ఐడియాగా మనం ఒప్పుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేము. నా దృష్టిలో అది డెమోక్రాటిక్ రిపబ్లికన్ లైక్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ యొక్క విజయంగానే నేను భావిస్తున్నాను. బట్ లాట్స్ ఆఫ్ జర్నీ హ్యాస్ టు బి డన్. అంటే రీడిస్ట్రిబ్యూటివ్ ప్రాసెసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది, పబ్లిక్ గుడ్స్ మీద ఏమి ఇన్వెస్ట్ చేస్తాం, దానికోసం
సివిల్ సొసైటల్ బృందాలుగా మనం ఏం మాట్లాడతాం? నా దృష్టిలో స్టేట్ సొసైటీ అండ్ మార్కెట్ మధ్య ఉండే సంబంధం ఎలా ఉండాలని ప్రతి జనరేషన్లో ఒక డీప్ డిస్కషన్ ఉండాలి. అట్లీస్ట్ ప్రతి 15 yearsకి ఒక డీప్ డిస్కషన్ ఉండాల్సి ఉంటుంది. ఆ డీప్ డిస్కషన్ చేసుకోగలిగిన పొలిటికల్ ఎడ్యుకేషన్ వైపు మనం ఎక్కడికక్కడ మూవ్ అవుతాం. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా కీలకమైన అంశాలుగా మారుతాయి. అందుకనే స్పందన్ గారు నేనేమనుకుంటానంటే చాలా చిన్నవి అనుకున్న ప్రయత్నాలు చాలా జరగాల్సి ఉంటుంది. మాక్రో లెవెల్లో public investment in at least in public goods of distribution of knowledge, distribution of resources, other productive resources, as well as distribution access to capital. ఈ మూడింటిని ఎట్లా మనం ఇది చేయగలుగుతాం? నాలెడ్జ్ అంటే నా దృష్టిలో ప్రజల కేపబిలిటీని, ప్రొడక్టివ్ కేపబిలిటీని, నెగోషియేటింగ్ కేపబిలిటీని పెంచడమే నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఈ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో రిలేటివ్గా జాతీయ ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం మూలాన మనం పాత ప్రపంచం నుంచి బ్రేక్ తీసుకోవడంలో చాలా మల్లగులాలు పడుతున్నాం. కొన్నిసార్లు వెనక్కి కూడా పోతున్నట్టు మనకు అనేక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. సో టు బ్రేక్ ది జింక్స్ వీ హ్యావ్ టు థింక్ రాడికలీ డిఫరెంట్లీ, ఎస్పెషలీ రిగార్డింగ్ ది రీడిస్ట్రిబ్యూటివ్ దిస్ థింగ్, అండ్ దెన్ వీ షుడ్ రీథింక్ యాజ్ సొసైటీగా మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి, తర్వాత ఏ రకంగా మనం మన ఎకానమీ ఏ రకంగా ఉండాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం చాలా మంచి ఆలోచనలతో స్టార్ట్ అయ్యాం. ఒక మిక్స్డ్ ఎకనామిక్ మోడల్ తోటి స్టార్ట్ అయ్యాం. వీ వర్ నైదర్ బాల్షవిక్ నార్ కంప్లీట్లీ మార్కెట్ ఆరియంటెడ్ దీనిగా స్టార్ట్ అయ్యాం. ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ వెంట్ అమిస్. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ రీథింకింగ్ అబౌట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీరు అంటున్నారు, అంటే నేను ఐ వర్క్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ డొమైన్. సో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆ గ్యాప్స్ అనేది చాలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అంటే స్టేట్ ఇట్ సెల్ఫ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, అంటే చైనా ఒక రకమైన ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేసినట్టుగా ఇండియన్ సొసైటీ, ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ అనేది కొన్ని క్యాపిటలిస్ట్లని, అంటే అక్కడ ఇండస్ట్రీ యాజ్ అ డొమైన్ గా ఉండింది. అంటే ఇండివిజువల్స్ ని అంత ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఇండియన్ సొసైటీలో అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఇండివిజువల్స్ క్యాపిటలిస్ట్లే చాలా వరకు రూల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సైజులు పెరిగిపోతున్నాయి. అంటే దే వాంట్ టు కంపీట్ విత్ ద గ్లోబల్ మార్కెట్ అనే ఒక నేపథ్యం క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆ రకంగా డెమోక్రటిక్ రైట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. చూడ్డానికి అందరూ ఫ్రీ సొసైటీ లాగా అనిపిస్తున్నప్పటికీ ఓవర్ ద టైమ్ ద క్లచెస్, అంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇవన్నీ ఒక సగటు మానవుడి అండర్స్టాండింగ్ లెవెల్ కానీ, నాలెడ్జ్ కానీ, మీరు అన్న రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కానీ, ఇవన్నీ చాలా క్వాలిటీ ఈజ్ గెటింగ్ వర్సన్ డే బై డే. మొనాపలీ క్యాపిటల్ అంటే డెమోక్రసీ అంటే మొనాపలీ క్యాపిటల్ లేకుంటే కనుక ఒక నలుగురు గుత పెట్టుబడిదారులకు సంబంధించిందేనా అన్న చర్చ ఎప్పుడు సాగాల్సిందే. మనకున్న వైవిధ్యానికి, మనకున్న జియోక్లైమాటిక్ డిస్టింక్షన్ కి, మనకున్నటువంటి ఒక సివిలైజేషనల్ ప్రొడక్టివ్ కెపాసిటీస్ కి మనం కాస్త కొత్తదనాన్ని జోడిస్తే చాలా రకాల ఆంటర్ప్రెన్యూర్స్, సప్లై చైన్స్ తయారు కాగలిగిన స్థితి మన దేశంలో ఇప్పటికీ ఉంది. కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అన్నది ప్రశ్న. కాబట్టి మీరు అన్నట్టు పిక్చర్ ఇస్ నాట్ రోజీ, బట్ డిమాండ్స్ మస్ట్ కమ్ ఇన్ మోర్ మెథాడికల్ ఫ్యాషన్ కదా అనేది నా ప్రశ్న. అంతే. భారతదేశంలో ఉన్న డెమోక్రసీ డిక్టేటర్షిప్ దిక్కు వెళ్ళే అవకాశం ఉందా? ఒక క్వశ్చన్. రెండోది, డెమోక్రసీ అనేది ఇక్కడ ఉండే కండిషన్స్ బట్టి దాన్ని తన రూపును మార్చుకుంటుంది అన్నారు కదా, అయితే ఆ కండిషన్స్ ఇప్పుడు మన దగ్గరేమో ఉన్నాయా? అంటే పరిపాలన నియంతృత్వం వైపు సాగడానికి అన్ని అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడే కాదు, 1950 నుంచి ఉన్నాయి. పాలక వర్గాలు భారతదేశంలో ప్రజల శక్తియుక్తుల్ని బలహీనపరుస్తున్నాయి అనేది నా అనుమానం. అందుకనే చాలా సిస్టమేటిక్గా 1980 నుంచి పౌరుడు అన్న భావన వెనక్కి వెళ్ళిపోయింది. మీరు నెహ్రూ గురించి ఒకటి చెప్తారు. ముఖ్యమంత్రులకు లెటర్ రాస్తూ ఓ దగ్గర అంటాడు, ఈ పాత చీపుర్లు వాడుకునేటటువంటి ఒక కల్చర్ ఉంది చాలా చోట్ల. ఈ చీపుర్లు వాడుకునేటప్పుడు మనుషులు వంగి ఊడవాల్సి వస్తుంది, దీనివల్ల చాలా టైరింగ్ గా ఉంటుంది, ప్రజలు పని చేయలేరు. చూడండి, ముఖ్యమంత్రులకు లెటర్ రాస్తున్నాడు ఆయన. రాస్తూ అంటాడు, వాటికంటే కూడా నిలబడి ఊడవగలిగినటువంటి చీపుళ్లను వాటి వైపు మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది శ్రమ తగ్గిస్తుంది, పనిని కొంత డిగ్నిఫైడ్ గా మారుస్తుంది. వంగి 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 ఉండేటటువంటి వాడికి బానిసత్వపు ఆలోచనలు వచ్చే సైకాలజీకి దారితీస్తుంది. కాబట్టి ఈ వంగి ఊడ్చే చీపుర్లు లేనటువంటి వైపు మీరు ఆలోచన చేయండి అని ముఖ్యమంత్రులకు లెటర్ రాస్తాడు నెహ్రూ.
సో అట్లాంటి మనుషులు ఉన్నటువంటి కాలం నుంచి మనం 1980 తర్వాత ఓటరు కిందికి తర్జుమా అయిపోయినాం. పౌరుడు అన్న భావనలో చూడండి, నెహ్రూ ఎక్కడ ఆలోచిస్తున్నాడు. ఒక 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 విజనరీగా 1960లో తను యాజ్ ఈజ్ రైటింగ్ టు హిస్ చీఫ్ మినిస్టర్స్ హీఈస్ టాకింగ్ అబౌట్ ఎ సిటిజన్. ఢిల్లీలో ఇంకొక చిన్న అనెక్డాట్ కూడా ఉంది. ఏదో నెహ్రూని ఆకాశానికి ఎత్తాలని కాదు, నిన్ననే కదా నెహ్రూ వర్ధంతి, ఆకాశానికి ఎత్తడం కాదు నా ఉద్దేశం. ఒక 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 స్వీపర్ను ఒక మున్సిపల్ ఆఫీసర్ చాలా అనరాని మాటలు అంటుంటే, నెహ్రూ చనిపోయిన మంత్లో ఆమె అంటుంది, పండిట్జీ చనిపోయాడు కాబట్టి మీరు ఇంత ధైర్యం చేయగలుగుతున్నారు అంటుంది. ఈ యొక్క సబ్స్టెన్స్ ఏంటంటే, జాన్ డన్ కూడా చెప్తున్నాడు, డెమోక్రసీకి కొన్ని కంటింజెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని రకాల వ్యవస్థలు ఉండాలి, కొన్ని రకాల వ్యవస్థలు లేకపోతే డెమోక్రసీ ఉండే అవకాశమే లేదు, డెమోక్రసీ పనిచేసే అవకాశం కూడా లేదు అని అంటాడు. అందుకని మనం పౌరులుగా మారడానికి కావాల్సినటువంటి వెర్విధాలను ఎట్లా సృష్టించుకుంటాము, అప్పుడు మాత్రమే మనం డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా కొట్లాడగలుగుతాం. అయితే ఇది చాలా రక్తపాతంతో కూడుకున్నదా కూడా కావచ్చు. ఎందుకంటే ప్రశ్నించడాన్ని చాలా మంది ఇష్టపడరు. ఆ మాటకు వస్తే బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఇష్టపడ్డారు ఆ ప్రశ్నించడాన్ని. సో ఏ ఇంపీరియలిజం కూడా, అటు ఆధునిక ఇంపీరియలిజం కూడా ప్రశ్నించడాన్ని ఇష్టపడదు. ప్రశ్నించడాన్ని ఇష్టపడకపోవడం, మనుషుల్ని కేవలం ఓటర్లుగా మార్చడం, చిట్ట చివరికి ఏ దశకి తీసుకుపోయినారంటే, మన హక్కుల్నే మనకు బెనిఫిట్స్ గా చూపిస్తున్నారు. ఆహార భద్రత ఉండాలి, ₹2 కిలో బియ్యం ఇస్తున్నారు, అది ఆహార భద్రత కాదు వాస్తవానికి, అది మన హక్కు వాస్తవానికి. న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఉండాలి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ లేదు మనకు. న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఇవ్వవలసిన బాధ్యత రాజ్యానికి. విధేయత ఎందుకు చూపిస్తున్నాం రాజ్యానికి? మనకు కావాల్సిన ఫండమెంటల్స్ అన్న ఇవ్వాలి కదా. అది ఆ ప్రశ్నను మనం అడగలేకపోతున్నాం. ఆ ప్రశ్న అడిగేటటువంటి కల్చర్ను మనం పెంచుకోవాల్సి వస్తుంది. దానికి కాన్సిక్వెన్సెస్ పే చేయడానికి కూడా రెడీగా ఉండాల్సి వస్తుంది. అప్పుడే మనం డిక్టేటర్షిప్ ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, తర్వాత అది నాసా అయింది, ఎమర్జెన్సీ టైంలో నాసా అయింది, మీసా అయింది, తర్వాత NSA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ గా ఉండింది, తర్వాత పోటాగా ఉండింది, తర్వాత కొంత అల్లరైతే పోటా తీసేశారు, తర్వాత ఇప్పుడు UAPAగా ఉంది. సో ఆర్టికల్ 21(2) ప్రకారంగా ప్రివెంటివ్ కస్టడీ చేసుకునే అధికారం రాజ్యాంగమే ఇచ్చింది. కాబట్టి డిక్టటోరియల్ టెండెన్సీస్ ఇన్బిల్ట్ గా రాజ్యంలో ఉంటాయి. రాజ్యశక్తి డిక్టటోరియల్ గా మారడానికి చేసేటటువంటి అన్ని చేస్తూ ఉంటుంది. కానీ పౌరులుగా మనం ఏం చేస్తాం? ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నించడం ద్వారా మనకు కొన్ని కష్టాలు ఉంటాయి, తప్పదు. డెమోక్రసీ ఆ రకంగా చెప్పాలంటే, డెమోక్రసీ చాలా క్లిష్టమైన ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రశ్నించడం ఉంటుంది, ప్రశ్నించడం యొక్క కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఫేస్ చేసుకోవడం, అసలు యాక్చువల్గా మనము బెనిఫిషరీస్ గా ఓటర్స్ గా మారిపోయిన కండిషన్ నుంచి మనం సిటిజన్స్ గా మనం మారి మనం అసలు ఎంతమందికి మనకు తెలుసు? ఇప్పుడు SIR జరుగుతుంది, నేను చిన్న ప్రశ్న వేస్తాను. SIR జరుగుతుంది, మనకు ఎంతమందికి ఓటరుగా నమోదు చేసుకోవడం ఎట్లా మనకు ఎంతమందికి తెలుసు? లేదు. మనం ఇల్లు మారితే ఓటు ఎట్లా మార్చుకోవాలి మనకు ఎంతమందికి తెలుసు? ఇది ఇంకా పెద్ద మాట. అసలు మన దగ్గర పనిచేసే ఒక వర్కర్కి, ఒక డొమెస్టిక్ వర్కర్కి ఒక రేషన్ కార్డు ఇప్పించడం ఎలా మనకు తెలుసా? అసలు హక్కుల భావననే మనకు దగ్గర లేకుండా పోయినప్పుడు డిక్టటోరియల్ టెండెన్సీస్ ఆటోమేటిక్ గా వస్తాయండి. ఉన్నాయి. అది వీఆర్ ఇంటూ క్రీపింగ్ డిక్టేటర్షిప్ ఇప్పుడు ఆల్రెడీ. జాతీయవాదానికి ప్రజాస్వామ్యానికి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఒక ప్రశ్న. రెండవది, ఈజ్ దేర్ ఎనీ బెటర్ సిస్టమ్ అదర్ దాన్ డెమోక్రసీ? జాతీయవాదం 2 రకాలుగా ఉంటుందండి. 1600లో ప్రపంచవ్యాప్తంగా, 17వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జాతీయవాదంలో పెరోకియలిజం ఉంది. దాన్ని మనం కల్చరల్ నేషనలిజం అంటున్నాం. కల్చరల్ నేషనలిజం అనేక పరిమితులతో కూడుకుని మనుషుల్ని మనవాళ్ళు పరాయి వాళ్ళు అని ఒక గీత గీసి దెబ్బగొడుతుందని అర్థమైన తర్వాత డేవిడ్ హెల్డ్ లాంటి థింకర్స్ సివిక్ నేషనలిజం అనేది ఉంటుంది అని కూడా మాట్లాడారు. హెల్డ్ మాట్లాడడమే కాదు, భారతదేశం అనేటటువంటి ఒక దేశం యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ చేస్తూ పౌరులుగా మనం ఒక దగ్గరికి అవుదాము, ఒక నూతన ప్రజాస్వామిక నిర్మాణం కోసం, లేకుంటే ఒక నూతనమైనటువంటి దేశ నిర్మాణం కోసం మనం ఒక దగ్గరికి వద్దాము అని ఒక కొత్త ప్రాతిపదికను వేసుకున్నారు. దీన్ని సివిక్ నేషనలిజం లేక పౌర జాతీయ భావన అంటారు. పౌరత్వ జాతీయ భావన అని అంటాం. పౌరత్వ జాతీయ భావనను పునరుద్ధరించుకోవడం ద్వారా మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం. ఉదాహరణకు నేను చెప్తాను.
మనమందరం 50 ఏళ్లలోకి వచ్చాం. మన తండ్రుల తరం చాలా విచిత్రంగా చాలా డెడికేటెడ్‌గా పనిచేసేవాళ్ళు మన తండ్రుల తరంలో చాలా మంది ఉన్నారు. మౌనంగా ఉండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడకపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చేసే ఉద్యోగాల్లో, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు చేసేటప్పుడు చాలా చాలా నిష్ఠతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, 10 మందికి మేలు చేస్తూ, తమ చుట్టూ ఉన్న 10 మందిని చెయ్యి బట్టి పైకి లాగుతూ బతుకుతూ వచ్చారు. ఇది నా దృష్టిలో వాళ్ళు తమ స్వపరభేదాన్ని చూడలేదు. ఉదాహరణకు చాలా మంది టీచర్స్‌ని మీరు గనక 1970లు, 60లు, 70ల్లో టీచర్లను గమనిస్తే వాళ్ళు అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ హ్యూమన్ కాంట్రిబ్యూషన్స్ అసలు ఎవరు డాక్యుమెంట్ చేయలేదు వాటిని గానీ. అట్లానే ఆ కాలపు మనుషులు ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు ఎవరైనా తీసుకోండి. వీళ్ళు సివిక్ నేషనలిజంతో ప్రేరేపణకు గురయ్యారు. అంటే 10 మంది 10 రకాల వాళ్ళు కలిసి ఈ దేశాన్ని బాగు చేసుకోవాలి, ఈ దేశాన్ని మరింత మంచిగా మార్చుకోవాలి అనేటటువంటి ఒక భావన. ఆ భావనతో మనం జాతీయ భావాన్ని ముడిపెడితే అంటే దేశీయ బహుళత్వాన్ని దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం వాడుకోగలిగినటువంటి వైపు మనం గనక జాతీయ భావాన్ని మార్చుకుంటే మనకు హిస్టరీ ఉంది. వి వర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మనం ఆ రకమైన జాతీయ భావంతో ఉన్నాము. పాకిస్తాన్ వాడు మత ప్రధానమైన జాతీయ భావంతో ముందరికి పోయాడు. వాడు చాలా బాగా లేడు ఇవాళ. బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా గొప్పగా ఉండొచ్చు, ఆర్థికంగా మనకంటే కాస్త మెరుగ్గా ఉండొచ్చు, కానీ కంట్రీలో ఉన్న పరిస్థితులు గమనిస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ. సో వాటితో పోలిస్తే మనం చాలా సక్సెస్ఫుల్ గానే మనం సివిక్ నేషనలిజం వైపు నడిచాం. దానికి వ్యతిరేకంగా 1980ల తర్వాత నుండి ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యంగా మారిపోవడంతో, పాత లిబరల్ కన్సెన్సస్ బ్రేక్ అవ్వడంతో, నియోలిబరలిజం రావడంతో ఇప్పుడు కల్చరల్ నేషనలిజము, పెరోకియల్ ఐడియాస్ తోటి ముందరికి వస్తున్నది. 18వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో, ముఖ్యంగా 19, 20వ శతాబ్దాలలో వెర్రితలలు వేసినటువంటి కల్చరల్ నేషనలిజము, తర్వాత 20వ శతాబ్దపు మధ్య భాగంలో భారతదేశంలో ఓడించబడినటువంటి కల్చరల్ నేషనలిజము, ఆల్రెడీ కొట్టాల్సిన దెబ్బ కొట్టి మళ్ళీ మనకు దేశాన్ని విభజించిన నేషనలిజము వివిధ రూపాల్లో నియోలిబరలిజం వెనుదనుతో ముందరికి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా దుర్మార్గంగా నెగిటివ్ గా పనిచేస్తుంది. కాబట్టి మనం సివిక్ నేషనలిజం సృష్టించుకోవాలి. వీ షుడ్ రీడిఫైన్ నేషనలిజం ఇంటూ అవర్ ఓన్ ఓల్డర్ యోర్. దాని కిందకి డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం. డెమోక్రసీ అనేటటువంటిది ఏకమూలిక పరిష్కారం కాదు. ఎక్కడ డెమోక్రసీ అంటే ఎక్కడ డెమోక్రాటిక్ వాల్యూస్ సీరియస్గా అప్కీప్ అవ్వాలి, ఎక్కడ ఎఫిషియన్సీతో పనిచేయాలి అనేటటువంటి దాంట్లో మనం కొంచెం చూసుకుంటే ప్రతి చోట ప్రతి డెమోక్రసీ అన్న ప్రతి చోట మనం చూడాల్సింది ఏంటంటే డెమోక్రసీని ఇట్లా చూడాలి. నేను అంటాను ఎట్లా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చోటికి రోడ్ కనెక్టివిటీ ఉండాలి. దేశంలో ప్రతి చోటికి రోడ్ కనెక్టివిటీ ఉండాలి. దేశంలో ప్రతి చోట ఆధునిక వైద్యం అందాలి అని అంటే దీనికి చర్చలు చేస్తూ ఈ పార్టీ వాడేమంటాడు, ఆ పార్టీ వాడేమంటాడు, ఇది కాదు. చాలా వెంటనే కన్సెన్సస్ డెవలప్ చేసి వికేంద్రీకృత పద్ధతిలో వేగంగా రిసోర్సెస్ కేటాయించి అవినీతి రహితంగా ఆ పని అమలు చేసే పని చేయాలి. దీనికి డెమోక్రటిక్ స్పీడ్తో పనిచేస్తే కుదరదు. అట్లనే ఇది ఒక ప్రాగ్మెటిక్ అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్ ఒకటి కాదు. సో డెమోక్రసీ అనేటటువంటి దాని విషయానికి వచ్చినప్పుడు మనం ఎక్కడ కాంపిటేటివ్ డెలిబరేటివ్ ప్రాసెసెస్ ఉండాలి, ఎక్కడ ఎఫిషియంట్ ప్రాసెస్ ఉండాలనే ప్రాగ్మెటిక్ స్టాండ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొంచెం లోతుగా ఆలోచించవలసిన అంశమే. ఎక్కడ మనం డెమోక్రసీ విషయంలో అన్కాంప్రమైజ్డ్గా ఉంటాము, ఎక్కడ మనం ఎఫిషియన్సీని ప్లీడ్ చేస్తాము అన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లెనిన్ మాట్లాడుతూ తన నమూనా సెంట్రలైజ్డ్ డెమోక్రసీ అంటాడు. ఆ రకంగా డెమోక్రసీ అనేది ఒక పాపులర్ ఫామ్ అవ్వడానికి కారణం సెంటిమెంటే కాదు. కారణం మనిషి స్వేచ్ఛ, సమానత్వం అనేటటువంటి రెండు భావాలను బ్యాలెన్స్ చేసుకోగలిగిన ఒక సిస్టమ్ గా అది ఉంది కాబట్టి దానికి పాపులారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ అ లిటిల్ బిట్ బియాండ్ వాట్ జాన్ డన్ or I'm taking essence of John Donne. I can't say I can't boast that I go beyond John Donne in explaining things, but that is what I think is the essence of democracy. Yeah,
థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్. ఆల్మోస్ట్ 8:40 అవుతుంది. క్వశ్చన్స్ ఏమి లేదు. నా క్వశ్చన్ కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఏ కామెంట్ ఆన్ అంటే ఐ జస్ట్ ఫాలోడ్ అప్ అంటే క్వశ్చన్ కన్నా కూడా డెమోక్రసీ ప్రజాస్వామ్యం యాక్చువల్లీ పరిణితి చెందాలంటున్నా కూడా ఇందాక నుంచి వాగేష్ ఎన్నికల ప్రజాస్వామ్యం అన్నట్టు మాట్లాడటం, ఎన్నికలు కూడా ఎలక్ట్రల్ ఆటోక్రసీగా మారిపోవడం, ఇవన్నీ మనం మన కళ్ళ ముందే చూసాం, మన జనరేషన్స్ లోనే చూస్తున్నాము, ఇంకా కూడా చూడబోతాం మోస్ట్ ప్రాబబ్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఈ డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది ఉన్నతమైన కోట్ అండ్ కోట్ అంటే ఉన్నతమైన అంటే కైండ్ ఆఫ్ హై వాల్యూస్ ఉన్న జుడిషియరీ, లేకపోతే 4 పిల్లర్స్ అని మనం వేటినైతే అనుకుంటాం, బ్యూరోక్రసీ, జుడిషియరీ అండ్ ఎలక్టరల్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరిలో ఉన్నత విలువలు ఉంటేనే డెమోక్రసీ పరిఢిల్లడానికి లేదంటే బాగా పరిణితి చెంది ప్రజలందరికీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది అది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ది elite class of the society is always compromised, and there is always some element of corruption and dishonesty in that elite class. So appudu then is it not a inherent problem within the democracy? The democracy ga manam cheppukuntunnadi, is it not that it is solely solely being functional on the pretext of elite? That's what my question or rather comment. Yeah. It is a kind of a it's a kind of a deeper discussion, because what does it mean by democracy? How should we redefine or re-indigenize it in our context, and how should we develop the contingent factors which support democracy? This is a big debate, because we have seen within the 70 years of our journey, we have seen relatively conducive forms and working of democracy. We have seen pitfalls, and we are also seeing the times where the situation is not at all conducive to what we call as competitive democracy. So the answer, the debate should go on. I think democracy as a system, as not just as a ruling system, but as a process of social economic order, requires a deeper education, deeper introspection, and maybe a very deeper sacrifice also, probably. I think that's where it becomes more a serious business, and then a soul-searching business. I think the discussion should be on. We should keep on looking at what should we do so that we don't fall back into oligarchy, or we don't fall back into some sorts of electoral dictatorship, so on and so forth. Because that's what the literature today talking about democracy is. Now there is a huge literature which is coming called backsliding of democracy. Ziblatt and about whom I spoke, they wrote the book How Democracies Die, where Ziblatt and Levinsky are writing. And very recently they also brought a book, How the Tyranny of Minority Has to Be Fought. దీంతో పాటు ఒక ట్రయాలజీ ఉంది సీనన్న. మనకు నెగ్రీ అండ్ హార్ట్ వాళ్ళు రాజ్యం అనేది బలహీన పడ్డప్పటికీ ఎంపైర్ బలపడుతుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు 21వ శతాబ్ది మొదట్లోనే. వాళ్ళు ఒక ట్రయాలజీ రాశారు. అసలు ఎంపైర్స్ అంటే ఇప్పుడు మనం చాలా ఇంటర్కనెక్టెడ్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే మనం ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ కూడా ఆలోచించాల్సిన సందర్భము, ఎన్విరాన్మెంటల్ కాంటెక్స్ట్ కూడా ఆలోచించాల్సిన సందర్భంలోకి వచ్చేసాం. డెమోక్రసీ అనే ఐడియా, ఈరోజు డెమోక్రసీ, డెమోక్రాటిక్ ఐడియాస్ గురించి మాట్లాడితే వీ కాంట్ కన్ఫైన్ ఓన్లీ టు అవర్ కంట్రీ అని కూడా నాకు అనిపిస్తుంది. వీ షుడ్ బి థింకింగ్ ఇన్ అ మోర్ ఇంటర్కనెక్టెడ్ గ్లోబల్ సెన్స్ అని కూడా అనిపిస్తుంది. అందుకే ఆ ట్రయాలజీ చాలా యూస్ఫుల్ ట్రయాలజీ. అది వాళ్ళు రాస్తున్నది ఏ రకంగా మనం ఈ స్టేట్ బలహీన పడ్డప్పటికీ ఇంపీరియలిజం బలపడుతున్నప్పుడు యాంటీ ఇంపీరియలిజం ప్రోగ్రామ్ ఎట్లా ఉండాలని 3 పుస్తకాలు రాశారు. ఫస్ట్ ది ఎంపైర్,
రెండోది నాకు గుర్తు రావట్లేదు, 2-3 పుస్తకాలు ఉన్నాయి. ఇవి మనకు చాలా యూస్ఫుల్ కరదీపికలు అవుతాయి అని నాకు అనిపిస్తుంది డెమోక్రసీ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు. జాన్ డన్ హిస్టరీ ఆఫ్ డెమోక్రసీ, పోస్ట్ రెవల్యూషనరీ సొసైటీస్ కూడా చాలా యూస్ఫుల్ పుస్తకాలనే నేను అనుకుంటున్నాను చదువుకోవడానికి. సార్ ప్రజాస్వామ్యం అంటారండి. ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఇప్పుడు రైతులు ఇంకా అట్టడికి పోతున్నాడు. రైతు పరిస్థితిని పట్టించుకుని నాదులు లేడు. పిండి బస్తా కొంటే జిఎస్టీ కట్టాలి, పురుగు మందు డబ్బా కొంటే జిఎస్టీ కట్టాలి. కనుక ఉపాధి హామీ పథకం ఉన్నారు, కూలి లేబర్తో లేరు. అందరూ ఉపాధి హామీ కూర్చుని రావడం, వాళ్ళకి కూలి ఇవ్వడం. దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్తే చేయట్లేదు. అడిగి నాదులు లేడు, వాళ్ళు చేయరు. మీరు ఒప్పుడు ఉండాలి, మీరు ఖర్చు తగ్గించాలి. మోడీ గారు డ్రెస్ 10 లక్షలు తీసుకోవచ్చు, పెన్ 1 కోటి రూపాయలు కొనుక్కోవచ్చు, అన్నీ బాగుంటాయి. ఆయనకేమో బోల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఖర్చు మనం తగ్గించాలి. కత్తెర పట్టుకో తొక్కుమంటాడు, కత్తెర మీద జిఎస్టీ తీరు. మీరు కత్తెర చొక్క తొక్కున్నారు, దానికి జిఎస్టీ తీరు, జిఎస్టీ కట్టాలి మనం. ఇది నిరంతర ఆక్రోశం, రైతన్నల ఆక్రోశం అనేది ఏనాడు కూడా అడ్రస్ చేయబడని ఆక్రోశం అది. ఎందుకంటే ఈ రోజు కూడా 25% ఎకానమీ రైతుల మీదే ఆధారపడి ఉన్నప్పటికీ కూడా, అండ్ స్టడీ ఎకానమీ అంటే మిగిలిన వ్యాపారాల్లాగా పరిశ్రమల్లాగా 1 సంవత్సరం ఉండి 2వ సంవత్సరం పోయి 3వ సంవత్సరం ఇంత మొత్తం ప్రజా సంక్షేమం పేరిట గవర్నమెంట్లు ఎన్నికల్లో ఓట్లు దొంగిలి తస్కరించుకునే పనిచేసేదంతా కూడా రైతన్నల కష్టం మీద పండించిన పంటల్ని ఫ్రీగా రేషన్ గా పంచి వాళ్ళు ఓట్లు దొంగతనం చేసుకోవడానికి వాళ్ళ తాలూకా దాని సంక్షేమం అని పేరు పెట్టి ఇలాంటి ఒక కుత్సితమైన ఆటకి తెరదీసిన. సో ఈ రైతన్నలకి మోసం అనేది, రైతన్నల ఘోష అనేది ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఇది ఒక పెద్ద వ్యవసాయ దేశం అయినప్పటికీ కూడా ఇలా అవడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ మన సరైన పద్ధతిలో పోరాటం చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రైతుల పోరాటం అప్పుడు జరిగినప్పుడు ఢిల్లీలో వాళ్ళ మీద జరిగిన దమనకాండ, అణచివేత, రైతుల ఉద్యమాన్ని అణచివేత, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ ఏది డెమోక్రసీ, ఏది డెమోక్రసీ కాదు. అంటే ఒక ప్రొడ్యూసర్ ని ఈ దేశానికి వెన్నుముకగా నిలిచిన వ్యవసాయదారుడు కూడా సరైన స్థానం ఉండదు ప్రజాస్వామ్యంలో. సుబ్బారావు గారు అనేది చాలా కరెక్ట్ పాయింట్. రైతుని ఎప్పుడు కూడా మన దేశం ఏంటంటే అశ్రద్ధ చేస్తూనే వచ్చింది. కాకపోతే ఇంకో రకంగా రైతు పెద్ద ముప్పుని ఎదుర్కోబోయే పరిస్థితి. అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి అద్భుతంగా చూసి వాళ్ళని మానవత్వంతో చూసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసిన సాయిల్ పాడైపోతుంది. గాలి, నీరు. ఈ మధ్య రీసెంట్ గా మీరు అరావళి హిల్స్ గురించి ఎంత పెద్ద గొడవ అయిందో కూడా విన్నారు, చూసారు. సో ఇటువంటి చోట్ల కూడా పీపుల్స్ వాయిస్ ఇస్ నాట్ హెర్డ్. ఎఫిషియెంట్ గా డెమోక్రటిక్ సెటప్ అది ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి. అలాంటి మెచ్యూర్డ్ థింకింగ్తో వచ్చేటటువంటి డెమోక్రటిక్ సెటప్ వచ్చేటటువంటి కండిషన్స్ ఉన్నాయి అంటారా సార్ మీరు? బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ అని ఇంకోటని చేసినా పెద్ద ఎత్తున ఎక్స్‌ప్లాయిటేషన్ కి పాల్పడ్డారు. తర్వాత సోషల్ సిస్టమ్స్ లో కూడా అనేక రకాలమైన మన వాళ్ళు ఫైట్ చేసి ఒక సోషల్ 2 రకాల స్ట్రగుల్స్ జరిగాయి. యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్స్ జరిగాయి, తర్వాత సోషియో ఎకనామిక్ చేంజ్కి కావాల్సిన స్ట్రగుల్స్ జరిగాయి. జ్యోతిబాబా పూలేను మనం చూసాం, బాబాసాహెబ్ అంబేద్కర్ను చూసాం, రకరకాల వాళ్ళని చూసాం. అంటే స్ట్రగుల్స్ చేసేటటువంటి ఒక లక్షణం ఈ నేలలో ఉంది అని మాత్రం మనకు ఒక అంచనా, ఒక ఉదాహరణలు అయితే మనకు ఉన్నాయండి. యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్లోను ఇండియన్ సోషల్ రీఫార్మ్లోను మనకి ఖచ్చితంగా పోరాడే శక్తి ఉంది అన్నటువంటి ఉదాహరణలు కోకొల్లులుగా మనకు ఉన్నాయి. 1950 నుంచి 70 దాకా జరిగిన 20-25 ఏళ్ల ప్రయాణంలో కూడా మంచి పరిపాలనను అందించేటందుకు మన వాళ్ళు ప్రయత్నం చేశారనేటటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మనుషుల్లో అంటే ఇప్పటికీ కూడా మనం ఈ పూర్తి సీరియస్గా ఆలోచించగలుగుతున్నాం. అంటే ఈ దేశం
ఈ స్థితిలోకి వెళ్ళకూడదని కనీసం మనం 30-40 మంది అయినా 100 మందిలో నిలబడి ఆలోచించగలుగుతున్నాం. నాకు ఇవి పాజిటివ్ పాయింట్స్ అనిపిస్తాయి. ఈ పాజిటివ్ పాయింట్స్ నిరాశ ఉంటుంది, ఎందుకంటే మనం మైనారిటీలో ఉన్నాం, మనం 30 మందిమే ఉన్నాం, లేదు మనం 20 మందిమే ఉన్నాం ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళం. ఆ మాటకు వస్తే యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ చేసింది కూడా చాలా తక్కువ మంది. అలాగే సోషల్ రీఫార్మ్ కు నిలబడి అనేక త్యాగాలు చేసిన వాళ్ళు కూడా మైనారిటీలే. కానీ ఒక కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఒకటి ఉంటుంది దేశంలో. దానికి ఉదాహరణలు కోకొల్లులుగా ఉన్నాయి. అంటే నీళ్లు ఉన్నాయి మీకు కింద, కానీ మీరు బావన్నా తోడుకోవాలి, బోరన్నా వేయాలి, ఇంకేదన్నా చేసి నీళ్లు తీసుకొచ్చుకోవాలి. అట్లనే వర్షం పడుతుంది, నీళ్లను మిగిలించుకోవాలి. సో పరిస్థితి ఏంటంటే పరిస్థితులు ఉన్నాయి, కానీ వాటిని సాధించుకోవడం, వాటిని రియలైజ్ చేసుకోవడానికి చాలా పెయిన్స్ టేకింగ్ వర్క్ ఒకటి అవసరం ఉంటుంది. దాంట్లో చాలా మంది మనం రాలిపోతామేమో కూడా, కానీ అది తప్పదు. అట్లా లేకుండా సామాజిక మార్పు, అట్లా లేకుండా యాంటీ ఇంపీరియల్ స్ట్రగుల్ జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఒక డెమోక్రాటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ నిరంతరం నిలవాలంటే ప్రతి తరం చాలా జాగ్రత్తగా కాన్షియస్ గా ఎడ్యుకేట్ అవుతూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వేర్ ఐ am using the word educate which is beyond your skill development and beyond your livelihood development. దాన్ని దాటినటువంటి థింకింగ్ ప్రాసెస్, ఆ ఎడ్యుకేటివ్ సిస్టమ్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా చిన్న లెవెల్స్ లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుందండి. అవి ఎక్కడో ఆగిపోతున్నాయి, అందుకే మనం చాలా భయపడుతున్నామని నేను అంటాను. మనము మన దేశంలో ఉండేటువంటి డెమోక్రాటిక్ దశలను చూస్తే ఒక రకంగా ఒకప్పుడు ఈ కాంగ్రెస్ అంటే స్వాతంత్రానంతర కాంగ్రెస్ పాలన, ఆ తర్వాత అంటే 2 పార్టీలు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లేదా కాంగ్రెస్ జనతా పార్టీ, ఇట్లా 2 లేదా 3 పార్టీల చుట్టూ అల్లుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యము. దాని తర్వాత మల్టిపుల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీస్ డెవలప్ కావడము, అదొక దశ, రెండో దశ. ఇప్పుడు చూస్తే 2 ఉన్నాయి, అటు మేజర్ గా 2 పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు విపరీతంగా ఉన్నాయి, అన్ని కూడా అవి 1-2 సీట్లతోటి పైకి వెళ్ళగలుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నా ఇప్పుడు ఉండే దశ ఏంటంటే ఈ హైపర్ మీడియా. సో ఇట్ ఈస్ ఆల్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజల అభిప్రాయము లేదా ప్రజల సంకల్పం అనేది నిజంగా ఉందా, నిజంగా నెరవేరుతుందా? ప్రజల సంకల్పం మాత్రం ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చర్డ్, అంటే ప్రజల యొక్క అభిప్రాయం మ్యానుఫ్యాక్చర్డ్ అయినప్పుడు ప్రజల సంకల్పానికి స్పేసే లేదు. ఇలాంటి పరిస్థితులలో మనం ఏ విధంగా పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ గా వెళ్ళగలుగుతాము? ఐ థింక్ ఇట్ ఈస్ టోటల్లీ అంటే అన్లెస్ ఆర్ అంటిల్ వి టోటల్లీ క్రంబుల్ ద టోటల్ మీడియా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హైపర్ మీడియా, మనము క్రంబుల్ చేయకపోతే అసలు ప్రజల యొక్క సంకల్పం, ప్రజల యొక్క అభిప్రాయం అనేది ఎలా తెలుస్తుంది? బయటికి తెలిసే అవకాశమే లేదు అని నా ఫీలింగ్. దానికి మీరేమంటారు? మనము క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించే కెపాసిటీ పెంచుకుంటామో మనకు ప్రజా సంకల్పం ఏందో అర్థమవుతుంది. వాస్తవానికి సోషల్ మీడియా ఇవన్నీ కూడా జాగ్రత్తగా సోషల్ మీడియాను వీటిని మనం గమనిస్తే మనం ఆ మర్మర ధ్వనుల్ని, తర్వాత ఆ డీసెంట్ ధ్వనుల్ని, వాటిని కూడా మనం సెగ్రిగేట్ చేసి చూడగలం. కాకపోతే ఆ చూపు మనం కాస్త డెవలప్ చేసుకుంటే వాటిని మనం చూడగలం. మీరు అన్నట్టు మీడియా కూడా కొంతమంది చేతుల్లో ఇవి ఉంటాయి. ఇవి ఆధిపత్యం అనేటటువంటిది తనను తాను కేంద్రీకరించుకునేటప్పుడు అది భావజాలాన్ని, ఆలోచనను, వీటిని కూడా నియంత్రిస్తుంది. ఇది ఉంటుంది. అయితే నిజమైన ప్రజల ఇదేముంటుంది? ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం, వారు మాట్లాడారు రైతుగా తన స్పందన ఏమిటి అన్న విషయాన్ని నేను మాట్లాడాను. మనం కాస్త ఇయర్ టు గ్రౌండ్ కనుక పెట్టగలిగితే మనకు ఈ నాయిస్ ఉంది కదా, ఈ సోషల్ మీడియాలో అక్కడిక్కడ కనిపించే నాయిస్, ఈ నాయిస్ ను దాటి మనం ఖచ్చితంగా సౌండ్ వినగలం. యాక్చువల్గా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నాయిస్ విచ్ ఇస్ కమింగ్. సో నాయిస్ నుంచి సౌండ్ లోకి, లేకుంటే మనము మామూలు హియరింగ్ నుంచి లిజనింగ్ లోకి మనం వెళ్ళగలిగితే వీ కెన్ డెఫినెట్లీ సీ ఫ్రమ్ నాయిస్ టు వాయిస్ ని వినగలుగుతాం. నాయిస్ నుంచి వాయిస్ ని వినగలగడం అనేది కొంత మనం శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కొంచెం కవితాత్మకంగా, కొంచెం బిట్వీన్ ది లైన్స్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి చాలా ఏళ్ల క్రితం నేను ఒక అడివంచు ఊళ్ళో ఏదో వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తాను. అడవి అంచులో ఉంది, నల్లమల అంచుల్లో ఉన్న ఒక ఊరు.
నేను కొంచెం గడ్డం ఉంది, ఇది చాలా నవనవలాడే నల్ల గడ్డము, కొంచెం ఇట్లా ఉండే యంగ్. ఐ వాజ్ సమ్ 20 years బ్యాక్. ఆకలి అవుతున్నది నాకు. తర్వాత ఆడ ఇంటి దగ్గర కూర్చుంటే నిద్ర వచ్చింది అక్కడనే. ఆ బ్యాగ్ ఉంది నా దగ్గర, బ్యాక్ ప్యాక్ ఉంది, అక్కడే పడుకున్నాను అట్లా పెట్టుకొని. కొద్దిసేపటికి ఆ ఇంటి వాళ్ళ ఆయన వచ్చినాడు. వచ్చి ఎవరు మీరు ఏమిటి అని అడిగితే నేను ఇట్లా రీసెర్చర్ నుండి ఇట్లనండి ఫలానా అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, అడివాన్స్ ఊర్లు కదా ఉంటాయి కొన్ని అనుమానాలు అన్నాడు. ఇంతే చూడండి, 2 మాటలు అసలు ఉంటుంది. సోషల్ మీడియా కాలంలో దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ నాయిస్ అండ్ దెన్ లాట్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ అండ్ స్వామ్స్ ఆఫ్ ట్రోల్స్ ఉంటాయి. తర్వాత దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ కాస్త మనం ఆ పొట్టు తీసేయగలిగితే, ఆ పొట్టును జరపగలిగితే ఖచ్చితంగా మనం గింజను చూడగలుగుతాం. తాలో తస్సో డెఫినెట్ గా చూడగలుగుతాం. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్? అది నాయసా ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్? అది ఇప్పుడైతే యాంగ్విష్ అనుకుంటున్నానమ్మా. ఇంకా చూడాలి అది ఏ రకంగా తన కార్యాచరణ ఎల్లోకి ఎట్లా దిగుతుంది, ఏం చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద ఉండే మనుషులేనండి పాపం, వాళ్ళను మరీ అంత అనుమానించాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ అన్ యాంగ్విష్. It is still I take it as an anguish which is expressed, and ఆ anguish తో రకరకాల వాళ్ళు రకరకాల రూపాల్లో దాన్ని వాడుకునే తెలివితేటలు ప్రదర్శిస్తారు, అవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అన్ యాంగ్విష్ ఆఫ్ పెడెస్ట్రియన్ యాంగ్విష్ అది. ఓకే, అసలు మనము డెమోక్రసీ అని మాట్లాడుకునే దీంట్లో ఆ పాలనని కొనసాగించే రాజకీయ పార్టీలు, ప్రజలు. ఈ పాలక పార్టీలకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఏ రకమైన కనెక్షన్ ఉందని నాకు అనిపించట్లేదు. వీటి మధ్యన ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఏంటంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వేయడం. అంతకు తప్పించి ప్రజల మనోభావాల్ని కానీ, ప్రజల ఇష్టాలని కానీ, ప్రజల ఆకాంక్షల్ని కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం తన పరిగణలోకి తీసుకుని పనిచేసిన సందర్భం మనకి ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. సో మనం డెమోక్రసీ అని మాట్లాడుతున్నప్పుడు డెమోక్రసీ ఎక్కడి నుంచి మనము బిల్డప్ చేద్దామని అంటే, అది అంతర్గతంగా సామాజిక పొరల్లో పౌర సమాజం నుంచి ఆ డెమోక్రసీ డెవలప్ కావాలా, లేదా పాలక వర్గాలు, ప్రభుత్వాలు డెమోక్రసీని సవ్యంగా ఇంప్లిమెంట్ చేయాలి? ఏం కోరుకుంటున్నాము? స్వంత ఆస్తి ఉన్నంత కాలం, సమాజంలో అంతరాలు ఉన్నంత కాలం ఒక పౌర సమాజాన్ని నిర్మాణం చేయడం సాధ్యమవుతుంది. ఏ అసమానతల్ని మనం ఇమీడియట్ గా నిర్మూలించాలి, ఏ అసమానతల్ని కాస్త దీర్ఘకాలంలో తొలగించాలి, లేక మధ్యకాలంలో తొలగించాలి, ఏ అసమానతల్ని మేనేజ్ చేయాలి, దీని మీద మన దగ్గర డిస్కషన్, కాన్సెన్సస్ ఒకటి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఆబ్స్ట్రాక్ట్ గా మనం అసమానత అని మాట్లాడితే బహుశా వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్. అది అమార్ఫస్ లేక ఒక జెనరిక్ మాటగా మిగిలిపోతుంది. కాబట్టి అసమానత అన్న విషయంలో, స్వేచ్ఛ అనే విషయంలో నేను అనుకుంటాను ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా ఏ స్వేచ్ఛ రాహిత్యం, ఏ అసమానత రాహిత్యాన్ని మనం అడ్రస్ చేయాలి అన్నది మొదలు సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఒక్కసారి సమాజంగా మనము ఏ అసమానతల పట్ల మనం చాలా సీరియస్గా ఉన్నాము అని కమ్యూనికేట్ చేయడం మొదలు పెడితే, కొన్ని అసమానతల పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు అన్నటువంటి సెన్స్ ఒకసారి ప్రివేల్ అయితే రాజకీయ పార్టీలు కూడా ఒళ్ళు సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం సందర్భంలో మనం అందరం తెలంగాణ అవసరం, లేకపోతే పక్కలు చెడుతాయి అనే స్థితి వచ్చినప్పుడు కదా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చేసింది మనకు. కాబట్టి రాజకీయ పార్టీల ప్రవర్తన సామాజికుల ఎడ్యుకేటెడ్ ఎన్లైటెడ్ సామాజికుల ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటాను 35-40% ఆఫ్ ది సొసైటీ ఏ అసమానతలకు వ్యతిరేకంగా మనం ఒక ఉమ్మడి గొంతు వినిపించాలి అనే విషయంలో ఒక స్పష్టతను మనం చేర్చుకోగలిగితే అప్పుడు మనం ఆ అసమానతల మీద ఒక్కొక్కటిగా కొట్లాడవచ్చు. ఉదాహరణకు నా దృష్టిలో కాస్ట్ అండ్ జెండర్ రిలేటెడ్ అసమానతలు చాలా వేగంగా మనం తగ్గించాలని అనుకోవడమే కాదు, దానికి అనుగుణంగా సీరియస్గా పనిచేయాలి.
నెక్స్ట్ లెవెల్లో మెటీరియల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయడానికి ఎక్కడెక్కడ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో చూసి దాని మీద పని చేసుకుంటూ పోవాలి. ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్, ఒకటి ఒక సోషియో కల్చరల్ ప్రాసెసెస్లో ఇన్ఈక్వాలిటీస్, రెండోది మటీరియల్ కండిషన్స్లో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ను ఏ లెవెల్లో ఎంత మేరకు అడ్రస్ చేస్తాము అనేది కనుక మనం క్లారిటీ తోటి మనం కనుక పోతే పొలిటికల్ పార్టీస్ను కూడా తల వంచ చేయడం అసాధ్యమేం కాదని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఇనిషియల్ థాట్స్. మీరు చాలా ప్రొఫౌండ్గా చాలా విషయాలు చూసినారు, ప్రోగ్రెసివ్ శిబిరంలో ఉన్నారు, మీకు అనేక విషయాలు తెలుసు. మనం ఈ రెండు మాటల్లో దీన్ని మనం క్లోజ్ చేయలేం కానీ, బట్ దిస్ ఇస్ వాట్ ఐ పర్సనలీ థింక్.